ವಿಶೇಷವಾಗಿ ದೇವರೇ ಈ ಸಭೆಯ ಚೇರ್ಮನ್ ಅವರಿಗೆ ಅನಾರೋಗ್ಯದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅನಾರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ದೇವರು ಅನೇಕರು ಅಪೇಕ್ಷಿಸುತ್ತಾರೆ ಅವರಿಗೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ, ಅನೇಕರು ಆಶಿಸುತ್ತಾರೆ. ಆದರೆ ಅವರು ಬರಲಿಕ್ಕಾಗದೆ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಬಲಹೀನತೆಯಲ್ಲಿರುವಂತಹ ಸಹೋದರರಿಗಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿದ್ದೇವೆ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಬಲಹೀನ ಸಹೋದರರು ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಆತನ ಶರೀರದಂತ ಎಲ್ಲ ಬಲಹೀನತೆಗಳು, ಎಲ್ಲ ನೋವು ಬಾಧೆಗಳು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತೊಲಗಿ ಹೋಗಲಿ ಎಂದು ಆಜ್ಞೆ ಮಾಡ್ತಾರೆ ಸ್ವಾಮಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಗನನ್ನು ಮುಟ್ಟುತ್ತೇವೆ. ನಿಮ್ಮ ಗಾಯವುಳ್ಳ ಹಸ್ತಗಳಿಂದ ಆತನನ್ನು ಮುಟ್ಟು ಸ್ವಾಮಿ. ಮುಟ್ಟಂడి ನೀನೇ ಘನ ವೈದ್ಯನು ಸ್ವಾಮಿ. ನೀನೇ ಪರಮ ವೈದ್ಯನು ತಂದೆ. ನೀನು ಆತನನ್ನು ಮುಟ್ಟು ಸ್ವಾಮಿ. ನೀನೇ ಆತನನ್ನು ಮುಟ್ಟಂడి. ಸ್ವಸ್ಥತೆ ಪಡಿಸು ದೇವರೇ. ಸ್ವಸ್ಥಪಡಿಸು. ಆರೋಗ್ಯ ಬಲ ಕೊಡು ಸ್ವಾಮಿ. ಆರೋಗ್ಯವು ಬಲ ನಿಮ್ಮ ಮೇಲೆ ದೃಢವಾದ ನಂಬಿಕೆ ವಿಶ್ವಾಸವಿಟ್ಟು ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ. ನಿಮ್ಮ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಮತ್ತು ವಿಶ್ವಾಸವನ್ನು ತಂದೆ ಕೃಪೆಯಿಂದ ನಡೆಸು ಸ್ವಾಮಿ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಅಪ್ಪ, ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ತಂದೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಅವರು ಬಂದು ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ వచ్చినట్లుగా ಆರೋಗ್ಯವಂತರಾಗಿದ್ದು ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸಿ ಕೊಂಡಾಡಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸಿ ಕೊಂಡಾಡಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. ದೇವರೇ, ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಕೇಳಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ದೇವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸಿದ್ದಕ್ಕೆ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಆತನನ್ನು ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥತೆಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಆತನನ್ನು ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥಪಡಿಸಿ ನಿಧಾನಪಡಿಸಿ ಸ್ತೋತ್ರ ಚೆಲ್ಲಿಸುತ್ತೇನೆ. ಆತನಲ್ಲಿ ಬಲಹೀನತೆಗಳನ್ನು, ಆತನಲ್ಲಿ ಒಂದು ಬಲಹೀನತೆಗಳನ್ನು, ಆತನಲ್ಲಿ ಒಂದು ಭಯವನ್ನು ಹುಟ್ಟಿಸುವಂತ, ಆತನಲ್ಲಿ ಒಂದು ಭಯವನ್ನು కలిగిస్తున్న ಸೈತಾನನ ಕೃತ್ಯಗಳು, ಸೈತಾನನ ಕಾರ್ಯಗಳು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನಾಚಿಕೆಪಟ್ಟು ಹೋಗಲಿ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸಿಗ್ಗುಪಡುವುದಾಗಲಿ. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಪ್ರಾರ್ಥನೆ ಆಲಕಿಸಿದ್ದಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಸದುತ್ತರ ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಉತ್ತರವಿచ్చినందుకు ಸ್ತೋತ್ರ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ, ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಪರಲೋಕದಲ್ಲಿ ಜೀವನ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಪರಲೋಕವನ್ನು ನಮ್ಮ ತಂದೆ. ಆಮೆನ್. ಆಮೆನ್. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం, మహిమ పొందుదాం. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవాది దేవుని మనం స్తుతించి ఆరాధించి గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గడిచిన సంవత్సర కాలమంతా దేవుడు మనకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని మనకు అనుగ్రహించి మరి ఒకసారి ఈ రాత్రికాల సమయంలో ఈ 2023 చివరి దినాలలో ప్రాముఖ్యంగా మరి క్రిస్మస్కు ఇంకా మన మధ్య సమీపంగా ఉంటూ ఉండగా ఈ రోజు జరుగుతూ ఉన్న ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఏ మాటలైతే మనకు అవసరమో అది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వినిపించేలాగా మనందరం కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం, మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మనము దేవాది దేవుడిని ఆయన యొక్క సన్నిధిలో కనపరుస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రము నాయనా. హల్లెలూయా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా
మాటలు వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడే మనలందరినీ ఆశీర్వదించేలాగా ఏ మాటలైతే మనందరికీ అవసరమో అటు మాటలు పరిశుద్ధాత్మ దేవుడే తన యొక్క దాసుని తన యొక్క శిలువ చాటును మరుగు చేసుకొని మనందరికీ తన యొక్క వాక్యమును వినిపించలాగిన మనందరం ప్రార్థన చేద్దాం. మహాగరుడ పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ దాసుడు ప్రభా దేవుడే గారిని ప్రభా నీ గాయపడిన ఆస్తులతో మీరు కూర్చోండి, నాయన శ్వాసపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభా. సమస్త బలహీనతలన్నిటిని మీరే తీసివేయండి. ఏ మాటలైతే మాకు అవసరమో అటు మాటలు మీరు వినిపింపచేయండి. విత్తబడుతున్న ప్రతి మాట వింటూ ఉన్న మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మంచిది. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో మరి చైర్మన్ గారి యొక్క సీటు ఖాళీ ఉంది. ఆశీర్వాదం గారు ముందుకు రండి, ప్లీజ్ రండి. ఆశీర్వాదం గారు ఏమనుకోకండి, దయచేసి కూర్చోండి. చంద్రన్న ఉన్నాడు మన మధ్యలో. మరి ఈరోజు మనతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన ఉన్నాడు. రేపు ఆదివారం పునరుద్ధానపు ఆరాధన ఈదగంపల్లికి వెళ్తారు. తర్వాత క్రిస్మస్ ఆరాధన పాస్టర్ ఏలియా గారి దగ్గరికి వెళ్తారు. ఈ 3 రోజులు మరి పరిచర్యలో వాడబడడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. మరి తన యొక్క కుమార్తెను, అంటే ప్రతి క్రిస్మస్ కూడా కుమార్తెతో కలిసి వారు చేసుకునేవారు. కానీ కుమార్తె మైసూర్లో ఉన్నారు, ఆయన ఇక్కడ ఉన్నాడు. మరి దేవుడు తన కుమార్తెను కుమారుడిని వారి కుటుంబాలను ఆశీర్వదించేలాగా మనం అందరం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అయ్యగారి కొరకు మనం ప్రార్థన చేయాలి కంటిన్యూగా. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి సమయము మనకు తెలుసు, ఎంత తొందరగా ముగిస్తామో. ఈరోజు కొంచెం అంటే సెమీ క్రిస్మస్ కనుక పండుగ సందర్భంలో ఒక 10-20 నిమిషాలు కొంచెం పొడిగిచ్చేసి ముగించేసుకుందాం. 9 గంటలకు అయ్యగారు వాక్యం ముగించేస్తారు అనుకుంటాను. తర్వాత కేక్ కటింగు, అలాగే మరి క్యాండిల్ సర్వీసు మనం ముగించుకొని ఆరాధనలో రేపటి దినాన్ని మనం పాల్పొందుదాం. ఈ సమయాన్ని నేను అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. మన మధ్యలో మరి ట్రాన్స్లేటర్ ఉన్నారు, జయపాల్ గారు ముందుకు వచ్చి అయ్యగారికి తర్జుమా చేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. హల్లెలూయా. ಕರ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಈ ದಿನದ ಈ ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಸಾಯಂಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ನೋಡುವಂಥ ಕೃಪೆ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರೂ చూడడానికి దేవుడు కృపనిచ్చినందుకు ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿರೋ ತುಂಬಾ ಸಂತೋಷ ನನಗೆ. నేను ఇక్కడ రావడానికి నాకు ఎంతో సంతోషం. ನಾನು ಬಂದಿರೋದು ಎಷ್ಟು ಸಂತೋಷ. నేను రావడానికి మీకు ఎంతగానో సంతోషం ఉంది. ಒಂದು ವಿಷಯ ಹೇಳ್ತೀನಿ, ఒక విషయం చెప్తాను, ಬೇಜಾರಾಗಬೇಡ್ರಿ. ಬೇಜಾರಾಗವద్దు. ಇದು ದೇವರ ಸನ್ನಿಧಾನ. ఇది దేవుని సన్నిధానము. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? దేవుని వాక్యంలో ఏమున్నది? ಎಲ್ಲಿ 2-3 ನನ್ನ ನಾಮದಲ್ಲಿ ಸೇರ್ತಿರೋ, ఎక్కడ 2-3 నా నామములో ఉంటారో ಅಲ್ಲಿ ನಾನು ಇರ್ತೀನಿ. అక్కడ నేను ఉంటాను. ಅಂದಮೇಲೆ ನಾವೆಲ್ಲ ಈಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಸೇರಿ ಬಂದಿದ್ದೀವಿ. మనం అందరం ఇక్కడ యేసుక్రీస్తు నామములో చేరి ఉన్నాము. ಇಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದಾರಾ ಇಲ್ವಾ? ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? ನಂಬ್ತೀರಾ? నమ్ముతున్నారా? ನಂಬಿದ ಮೇಲೆ ನೀವೆಲ್ಲ ನಂಬಿದ ಮೇಲೆ నమ్మిన తర్వాత ನೀವೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ మీరందరూ ఏం చేయాలంటే ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ దేవుని సన్నిధానంలో ಸಂತೋಷವಾಗಿರ್ಬೇಕು, సంతోషముగా ఉండాలి. ಕೆಲವೊಂದು ಮುಖಗಳು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ కొందరు ముఖాలు చూస్తున్నట్లయితే ತುಂಬಾ ದುಃಖದಲ್ಲಿಯೋ చాలా దుఃఖంలో ఉన్నారు, ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ಇದ್ದೀರಾ. సమస్యలు ఉన్నట్టున్నారు. ಕೀರ್ತನೆಗಾರ ಹೇಳ್ತಾನೆ, కీర్తన గ్రంథంలో రాయబడింది, ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ మీ సన్నిధిలో ಪರಿಪೂರ್ಣ ಸಂತೋಷವು సంపూర్ణ సంతోషము ಸೌಭಾಗ್ಯವೂ ಇದೆ. సౌభాగ్యము ఉన్నది. ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని పిల్లలారా, ಈ ಸಮಯದಲ್ಲಿ ಆತನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. ఆయన సన్నిధానానికి వచ్చిన మనము ಒಂದು ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದ ಹೊಂದ್ಕೊಂಡು ನಾವು ನಿಂತಿರ್ಬೇಕು. ఆశీర్వాదం పొందుకొని మనం వెళ్ళాలి.
ಆಮೇಲೆ ಆಮೇಲೆ ನಾನು ಭಾಳ ಹೊತ್ತೇನು ವಾಕ್ಯ ಹೇಳಲ್ಲ, ಫಾಸ್ಟ್ ಸಮಯ ಸ್ವಲ್ಪ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నేను ఎక్కువసేపు వాక్యం చెప్పాను, పాస్టర్ గారు కొద్ది సమయం ఇచ్చాడు. నేను అಷ್ಟೊಳಗೆ ನಾನು ಮಾತಾಡ್ತೇನೆ. అంతలోపు నేను మాట్లాడతాను. ಒಂದು ವಾಕ್ಯ ಓದೋಣ. ఒక వాక్యం చదువుతున్నాను. మత్తయి బರೆದ ಸುವಾರ್ತೆ, మత్తయి సువార్త 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయము 1ನೇ ವಾಕ್ಯದಿಂದ ಓದೋಣ. 1వ వచనం నుంచి చదువుదాం. ఎవరైనా ಆಮೇಲೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇక్కడ ఒక వాక్యం రాయబడింది. యూదాయ సీಮೆಯ ಬೆತ್ಲೆಹೇಮಲ್ಲಿ, యూదాయ యెరూషలేము బెత్లెహేములో నుండి యేసు పుట్టిರುವ విషಯ, యేసుక్రీస్తు పుట్టిన విషయం. ఈ విషయాನ ఈ యొక్క విషయము ಮೂಡಣ ದೇಶದ ಜೋಯಿಸರು, ముగ్గురు జ్ఞానులు ಬೆತ್ಲೆಹೇಮಲ್ಲಿ బెత్లెహేము నందు ಅರಸನು ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ రాజు ఎక్కడ పుట్టాడు ಎಂಬುದಾಗಿ ಒಂದು ಪ್ರಶ್ನೆ. మీకు ఒక ప్రశ్న. ಈಗ ಜೋಯಿಸರು ಅಂದ್ರೆ ಯಾರು ಗೊತ್ತಾ? జ్ఞానులు అంటే ఎవరు ಗೊತ್ತಾ? తెలుసా? ಜ್ಞಾನಿಗಳು ಅಂದ್ರೆ జ్ఞానులు అంటే ಪ್ರತಿಯೊಂದನ್ನು ತಿಳಿದವರು ಅಂತ. ప్రతి ఒక్క విషయం తెలిసిన వారని, ಪ್ರತಿ ఒక్క విషయము ತಿಳಿದವರು ಅಂತ, ಅವರಿಗೆ ಜ್ಞಾನಿಗಳು ಅಂತ. వారినే జ్ఞానులు అని అంటారు. ಈಗ ನಿಮ್ಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ನಾನು ಕೇಳ್ತೀನಿ. మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ಈಗ ಇದು ಆಚರಣೆ ಏನು? ఈ యొక్క ఆచారం ఏంటి? ಕ್ರಿಸ್ಮಸ್, సెమీ క్రిస్మస్, 25ನೇ ತಾರೀಕಿಗೆ ಕ್ರಿಸ್ಮಸ್, 25వ తారీఖు క్రిస్మస్ ఉంది. ಈಗ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಮನೆ ಮೇಲ್ಗಡೆ ఈ దినాలలో ఇంటి పైన ಒಂದೊಂದು ಸ್ಟಾರ್ ಹಾಕ್ತಾರೆ. ఒక్కొక్క ఇంటి పైన స్టార్లు పెడతారు ಅಲ್ವಾ? అవునా? ಹಾಕ್ತೀರಾ ಇಲ್ವಾ? ಹಾಕಿದ పెడతారా లేదా? ಚರ್ಚ್ ಮೇಲೆ ಇರಂಗಿದೆ ಅಲ್ಲ, చర్చ్ పైన కూడా స్టార్ పెట్టారు కదా. ಅಂದ್ರೆ ಏನದ್ರ ಅರ್ಥ? అంటే ఏది అది అర్థమని? ಸ್ಟಾರು ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯಲ್ಲೂ ಪ್ರತಿಯೊಂದು ಚರ್ಚಲ್ಲೂ ನಾನು ನೋಡ್ತಾ ಬಂದೆ, ಸ್ಟಾರ್ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ప్రతి ఒక్కరి ఇంటి పైన స్టార్లు పెట్టేది నేను చూసుకుంటూ వచ్చాను. ಯಾಕೆ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಾ? ఎందుకని మీకు తెలుసా? తెలుసా? ಅಲ್ಲ ಇದ್ರೆ ಹೇಳ್ತಾರೆ, ಗೊತ್ತಿಲ್ಲ ಏನಿದೆ చెప్పండి. ಯಾಕೆ ಸ್ಟಾರ್ ಹಾಕಿದ್ದಾರೆ ಮನೆ ಮೇಲೆ, ಚರ್ಚ್ ಮೇಲೆ ಯಾಕೆ ಸ್ಟಾರ್ಗಳನ್ನು ಕಟ್ಟಿದ್ದಾರೆ? ఇంటి పైన చర్చ్ పైన స్టార్ ఎందుకు పెట్టారు చెప్పండి. ಗೊತ್ತಿಲ್ವಾ? తెలియదా? ಗೊತ್ತಿಲ್ವಾ? ಸರಿ. ಈಗ ಆ ಜ್ಞಾನಿಗಳು, ఇప్పుడు ఆ జ్ఞానులు యూదా సీಮೆಯಲ್ಲಿ ಬೆತ್ಲೆಹೇಮಲ್ಲಿ ಹುಡುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. యూదా దేశం బెత్లెహేముకు వెతుక్కుంటూ వచ్చారు. ಎಲ್ಲಿ ಅರಸನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ. ఎక్కడ రాజు పుట్టాడని. ಆಯ್ತಾ? ಈಗ ಆ ಜ್ಞಾನಿಗಳಿಗೆ, ఆ జ్ఞానులకు ಮಾರ್ಗ ತೋರಿಸ್ತಾ ಇರೋದು ಯಾರು? మార్గము చూపించేవారు ఎవరు? ಅವ್ರು ಯಾವುದನ್ನ ನೋಡಿ ಕಂಡುಹಿಡಿದ್ರು? వాళ్ళు ఏం చూసి వాళ్ళు గుర్తుపట్టారు? ಅವರು ಒಂದು ನಕ್ಷತ್ರನ ನೋಡಿದ್ರು. వాళ్ళు ఒక నక్షత్రంలో చూశారు. ಆ ನಕ್ಷತ್ರ ನೋಡಿದ ಮೇಲೆ ఆ నక్షత్రం చూసిన తర్వాత ಒಬ್ಬ ಅರಸನು, ఒక రాజు ಬೆತ್ಲೆಹೇಮಲ್ಲಿ ಅರಸನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ, బెత్లెహేములో ఒక రాజు పుట్టాడని ಅವರು ಕಂಡುಹಿಡಿದುಕೊಂಡು, వాళ్ళు గుర్తుపట్టారు. ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರೋ ವಿಷಯ ತಾನೆ? మీకు అందరికి తెలిసిన విషయమే కదా. ಆ ಜ್ಞಾನಿಗಳಿಗೆ ఆ జ్ఞానులకు ನಕ್ಷತ್ರ ದಾರಿ ತೋರಿಸ್ತಾ ಇದೆ. నక్షత్రము దారి చూపిస్తుంది. ಎಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದೆ? ఎక్కడ చూపిస్తుంది? ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹುಟ್ಟಿರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ, యేసుక్రీస్తు పుట్టిన స్థలంలో, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ యేసుక్రీస్తు ఉన్న స్థలానికి ಆ ನಕ್ಷತ್ರ ಜೋಯಿಸ್ರನ್ನ ನಡೆಸ್ಕೊಂಡು ఆ ಹೋಗ್ತಾರೆ. నక్షత్రము జ్ఞానం నడిపించింది. ಆಮೇಲೆ ಹೌದಾ? అవునా? ಹೌದಾ? అవునా? ನಾವೆಲ್ಲ ಓದಿದೀವಿ. ಆ ನಕ್ಷತ್ರ ಕರ್ಕೊಂಡೋಗಿ ಅವರಿಗೆ ಆ ದೇವರು ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹುಟ್ಟುವಿಕೆ ಸ್ಥಳನ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಅದು ತಿಳಿಸುತ್ತೆ. ఆ నక్షత్రము వాళ్ళు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు స్థలం, పుట్టిన స్థలానికి నడిపించింది. ಆಗ అప్పుడు ಆ 3 ಜನ ಜೋಯಿಸರು, ఆ ముగ్గురు జ్ఞానులు ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆ ಒಂದು ಗೋದಲಿಯಲ್ಲಿ ನೋಡಿ యేసుక్రీస్తు పుట్టినది చూసి ಏನ್ ಮಾಡಿದ್ರು? ఏం చేశారు? ಅವರು ಕಾಣಿಕೆಗಳನ್ನ ಕೊಟ್ಟರು, వారు కానుకలు సమర్పించారు. ಆತನಿಗೆ ಸಾಷ್ಟಾಂಗವಾಗಿ ಅಡ್ಡ ಬಿದ್ದರು, అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. ಅಲ್ಲಿದ್ದರು, అక్కడ ఉన్నారు. ಈಗ ನಾನು ಈ ವಿಷಯ ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ನೋಡ್ರಿ, ಒಬ್ಬ ಜ್ಞಾನಿಗೆ ನಕ್ಷತ್ರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇರುವಂತ ಸ್ಥಳನ ತೋರಿಸ್ತಾ ಇದೆ. జ్ఞానులకు నక్షత్రము యేసుక్రీస్తును పుట్టిన స్థలానికి దారి చూపిస్తుంది. ಅಲ್ವಾ? అవునా? ನಮಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಏನಾಗಿದ್ದಾರೆ? మనకు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు?
రక్షకనాగిದ್ದಾನೆ, రక్షకుడై ఉన్నాడు, ನಮಗೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. మనకు దేవుడై ఉన్నాడు. ಹೌದಾ? అవునా? ನಾವು ಎಷ್ಟು ಜನನ ಯೇಸು ಸ್ವಾಮಿನ ನಾವು ತೋರಿಸ್ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. మనము యేసుక్రీస్తుని ఎంతమంది జనాలకు చూపించాము, ఇట్లా మార్గంలో నడిపి. ಈಗ ಒಂದು ನಕ್ಷತ್ರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಇರುವಂತ ಸ್ಥಳನ ಜ್ಞಾನಿಗಳಿಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ರೆ, ఆ నక్షత్రము జ్ఞానులకు యేసుక్రీస్తున్న స్థలానికి నడిపించినప్పుడు, ಈಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು యేసుక్రీస్తు నందు రక్షణ పొందిన మనము ಎಷ್ಟು ಜನರಿಗೆ ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಸಾರಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ, ఎంతమందికి మనం యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తున్నాం, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాము. ಈಗ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ತಪ್ಪಲ್ಲ, ಅದು ಅವ್ರವ್ರ ಇಷ್ಟ, ಅವ್ರು ಮಾಡೋದು. క్రిస్మస్ పండుగ చేయడం తప్పు కాదు, అది వారి వారి ఇష్టము. ಈಗ ಚರ್ಚ್ ಮೇಲೆ ಒಂದು ಸ್ಟಾರು, ಮನೆ ಮೇಲೆ ಒಂದು ಸ್ಟಾರ್ ಇದೆ, ಅದ್ರ ಅರ್ಥ ಏನು ಗೊತ್ತಾ? చర్చి మీద ఒక స్టార్, ఇంటి మీద ఒక స్టార్ ఉంది, దాంట్లో అర్థం ఏదో తెలుసా? ಈ ಮನೆಯಲ್ಲಿ, ఈ ఇంటిలో, ಈ ಆಲಯದಲ್ಲಿ ఈ మందిరములో ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇದ್ದಾನೆ ಅಂತ ಅರ್ಥ. యేసుక్రీస్తు ఉన్నారని అర్థం. ಆಮೇಲೆ ఆమె ಅದೇ ಅದರ ಅರ್ಥ. అదే దాని అర్థం. ನಕ್ಷತ್ರ ಯಾಕೆ ಹೇಳ್ತಾರೆ? ಈ ಮನೆಯಲ್ಲಿ, ಈ ಕುಟುಂಬದಲ್ಲಿ, ಈ ಆಲಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇದ್ದಾನೆ ಅಂತ. ఇంటి పైన నక్షత్రం ఎందుకు పెడతామంటే ఈ ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నాడని గుర్తుగా పెడుతున్నాము. ಆಯ್ತಾ? అవునా? ಆತನಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು ఆయన ద్వారా రక్షింపబడిన మనము ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ప్రతి ఒక్క విషయంలో ನಾವು ಆತನ ಕಡೆ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ. ఆయన వైపే మనం చూస్తాము. ನೋಡ್ರಿ, ಎಫೆಸ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುತ್ತೆ, చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ನಮ್ಮ ಪಾಪ ಅಪರಾಧಗಳ ದೆಸೆಯಿಂದ మన పాప అపరాధముల నిమిత్తము ಸತ್ತವರಾಗಿದ್ದಂತ ನಮ್ಮನ್ನು చనిపోయిన మనల్ని ಆತನು ಬದುಕಿಸಿದನು. ఆయన బతికించాడు. ಎಫೆಸ 2:1. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ಆಮೆನ್. ನಾವೇನಾಗಿದ್ದೋ, మనం ఏమైనాము? ನಮ್ಮ ಪಾಪ ಅಪರಾಧಗಳ ದೆಸೆಯಿಂದ ಸತ್ತವರಾಗಿದ್ದಂತ ನಮ್ಮನ್ನು అపరాధముల చేత మనం చనిపోయిన వారమై ఉన్నాము. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮ್ಮನ್ನು యేసుక్రీస్తు ద్వారా ನಮ್ಮನ್ನು ಬದುಕಿಸಿದನು. మనల్ని బతికించాడు. ಆತನಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವುಗಳು అతని ద్వారా రక్షింపబడిన మనము ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ನಾವು ಎಷ್ಟು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ, యేసుక్రీస్తు గురించి ఎంత ప్రయాసపడుతున్నాము, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ನಾವು ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. యేసుక్రీస్తుని మనం ఎంత ప్రేమిస్తున్నాము. ಒಂದು ಸಾರಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ನಮಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. మనకు అర్థమవుతుంది. ನಮ್ಮನ್ನ ಪಾಪದಿಂದ ಬಿಡಿಸಿದ ದೇವರು, మనల్ని పాపం నుంచి విడిపించిన దేవుడు, ನರಕಕ್ಕೆ ಹೋಗದ ಹಾಗೆ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ನಡೆಸ್ತಿರುವಂತ ದೇವರು, నరకంలోకి పోయేవారు మనల్ని పరలోక రాజ్యం నడిపిస్తున్న దేవుడు, ನಮ್ಮನ್ನು ಇಷ್ಟೊಂದು ಪ್ರೀತಿಸಿ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿ ನಡೆಸೋ ದೇವರಿಗೆ మనం ఎంతగానో ప్రేమించి మనం కాపాడుతున్న దేవునికి ನಾವ್ ಎಷ್ಟು ಘನಪಡಿಸ್ತೀವಿ. మనం ఎంత గణపరుస్తున్నాము. ನೋಡ್ರಿ, ಆ ಜ್ಞಾನಿಗಳು ಬಂದ್ರು, చూడండి, ఆ జ్ఞానులు వచ్చారు, ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನೋಡಿದ್ರು, వచ్చి యేసుక్రీస్తుని చూశారు, ಸಾಷ್ಟಾಂಗವಾಗಿ ಅಡ್ಡ ಬಿದ್ರು. సాష్టాంగ పడ్డారు. వాళ్ళు ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు తెలుసా? ಈ ಲೋಕದ ರಕ್ಷಕನು ಯೇಸು ಸ್ವಾಮಿ. ఈ లోక రక్షకుడు ಅವರು యేసుక్రీస్తు. ಜ್ಞಾನಿಗಳು ఆ జ్ఞానులు ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಾಷ್ಟಾಂಗವಾಗಿ ಅಡ್ಡ ಬಿದ್ದು ನಮಸ್ಕಾರ ಮಾಡಿ, యేసుక్రీస్తు సాష్టాంగపడి నమస్కారం చేసి, ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತಗೊಂಡು మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು రక్షణ పొంది ನಾವು ದೇವರನ್ನ ಎಷ್ಟು ಘನಪಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. మనం దేవుని ఎంత వరకు కనపరుస్తున్నాం. ಒಂದು ಸಾರಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ಕೀರ್ತನೆಗಳು కీర్తనలు 91:14 91:14 వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచెదను. ವಾಕ್ಯ ನೋಡಿದ್ರಲ್ಲ, వాక్యం చూస్తున్నారు కదా? మళ్ళీ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ಎన్ని ಆಶೀರ್ವಾದ, ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದದಲ್ಲಿದೆ ನೋಡ್ರಿ. ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలు, ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದ ಇದೆ. ఎన్ని ಯಾವ ఆశీర్వాదాలు. ವಿಷಯದಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ವಿಷಯ ಏನಂದ್ರೆ, ఒక విషయంలో ಅವನು ನನ್ನಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ರೆ, మనము ఆయన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఉంటే ದೇವರು ನಮಗೆ ಕೆಳಗಿನ ಪ್ರತಿಯೊಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు ఇక్కడ కింద రాబడిన ప్రతి ఒక్క రక్షణೆ, రక్షణ, ಆಯುಷ್ಕಾಲ, ಆರೋಗ್ಯము, ಪ್ರತಿಯೊಂದು ಆತ ನಮಗೆ ಕೊಡೋರಾಗಿದೆ. ప్రతి ఒక్కటి మనకి ఇస్తాడు. ನಾವು ಬರ್ತೀವಿ, ದೇವರ ಸಮ್ಮುಖ ಕೂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, ಮೊಣಕಾಲಾಗ್ತೀವಿ, ಪ್ರಾರ್ಥಿಸ್ತೀವಿ. మనం వస్తాము, దేవుడి సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాము. ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದ ಹೊಂದ್ಕೊಂಡಿದೀವಿ, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్తున్నాము, ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದ ಹೊಂದ್ಕೊಂಡಿದೀವಿ ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాము. ಅಂದ್ರೆ ಲೋಕದಲ್ಲಿ ಹಣ ಐಶ್ವರ್ಯ ಇದಲ್ಲ, అంటే లోకంలో ఉన్న ఐశ్వర్యము, ಆತ್ಮಿಕವಾದಂತ ಆಶೀರ್ವಾದಗಳು ಎಷ್ಟು ಜನ ఆత్మ ಹೊಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ. సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని పొందుకున్నాము.
ಮೊದಲು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿಯೂ మొదట దేవుని రాజ్యం నిమిత్తం ಆತನ ನೀತಿಗಾಗಿ ತವಕ ಪಟ್ರೆ అతని నీతి నిమిత్తం ప్రయాసపడినట్లయితే ನಿಮಗೆ ಎಲ್ಲವೂ ಸಿಕ್ಕುತ್ತೆ ಅಂತ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ. మీకు అన్ని దొరుకుతాయని దేవుని వాక్యం చెప్తున్నారు. ದೇವರ ಮಕ್ಕಳು ಈ ದಿವಸದಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬ ಆಚರಣೆ ಮಾಡಕ್ ಬಂದಿದ್ರ ಸಂತೋಷ. మీరందరూ క్రిస్మస్ పండుగ ఆచరించడానికి వచ్చారు. ಆದ್ರೆ ಆಚರಣೆ ಮಾಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳು, కానీ మనం ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని ಅದನ್ನ ನಾವು ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ಬೇಕು. మనము నెమరు వేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ಒಂದು ವೇಳೆ ఒకవేళ ನಾವೆಲ್ಲ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು మనమందరం రక్షింపబడి ದೇವರಿಗೆ ಅವಿಧೇಯರಾಗಿ దేవునికి అవిధేయులైనట్లయితే, ದೇವರು ದುಃಖಪಡಿಸುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ, దుఃఖపరిచిన కార్యములు చేస్తున్నట్లయితే, ನೀವೇನೇ ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಡಿದ್ರು, మీరు ఎంత క్రిస్మస్ చేసినా, ಏನೇ ಕೇಕ್ ಕಟ್ ಮಾಡಿದ್ರು, ఎన్ని కేకులు కట్ చేసినా ನಾವು కూడా, ಕ್ರೈಸ್ತರು ಅಂತ ಹೇಳ್ಕೊಂಡ್ರು మేము క్రైస్తవులు చెప్పుకున్నా కూడా ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ದೇವರ ప్రయోజనం లేదు. దేవుని పిల్లలారా, ನಾವು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ మనం రక్షింపబడ్డామంటే ಪರಲೋಕಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಬೇಕು. ಈ ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕರ ಮುಂದೆ ನಾವು ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು. మనం పరలోక రాజ్యం కూడా సిద్ధపడాలి. ఈ లోకంలో అనేకుల నిమిత్తం సాక్షులుగా జీవించాలి. ಈಗ ನಾವು ಆ ನಕ್ಷತ್ರದ ಹಾಗೆ ಅನೇಕರ ಮುಂದೆ ನಾವು ಪ್ರಕಾಶಿಸಬೇಕು. మనము ఆ నక్షత్రంలో వలె అనేకుల ఎదుట ప్రకాశించాలి. ಯಾವ ರೀತಿ? ఏ విధంగా? ದೇವರ ವಾಕ್ಯವು ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು. దేవుని వాక్యం మన లోపల ఉండాలి. ನಮ್ಮಲ್ಲಿ ನಡವಳಿಕೆಗಳು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. మన నడవడిక చాలా జాగ్రత్త ఉండాలి. ನಾವು ಕ್ರೈಸ್ತರು ಅಂತೇಳಿ ಬೈಬಲ್ ತಗೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರೆ ನಮ್ಮನ್ನು ನೋಡೋರು ಇವನು ನಿಜವಾದ ಕ್ರೈಸ್ತರು ಅಂತ ಹೇಳ್ಬೇಕು. మనం బైబిల్ తీసుకొని చర్చికి వస్తుంటే వేరే వాళ్ళు చూసి నిజమైన క్రైస్తవులు అని చెప్పాలి. ಅಂತ ಒಂದು ಸಾಕ್ಷ್ಯ ಜೀವಿತ ನಮ್ಮಲ್ಲಿ ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಬೇಕು. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ನಮಗೆ ಪ್ರತಿಯೊಂದು ಕೊಡೋದು ದೇವರೇ. మనకు ప్రతిదీ ఇచ్చేది దేవుడే. ನಮ್ಮ ಪ್ರಯಾಸದಲ್ಲಿ ನಾವು ಏನು ಮಾಡೋದಕ್ಕೂ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మన ప్రయాసం వల్ల ఏం మనం పొందుకోలేదు. ಈಗ ಒಂದು ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೀನಿ. ఉదాహరణ చెప్తాను. ಒಬ್ಬ ಕೋಟ್ಯಾಧಿಪತಿ ಇದ್ದಾನೆ. ఒక కోటేశ్వరుడు ఉన్నాడు. ಬೇಡ, ನಮ್ಮ ಭದ್ರಾವತಿಯಲ್ಲಿ MLA ಸಂಗಮೇಶ್ ಅಂತ ಇದ್ದಾರೆ. మా భద్రావతిలో ఎమ్మెల్యే సంగమేశ్వర అని ఉన్నాడు. ಕೋಟಿ ಗಟ್ಟಲೆ ದುಡ್ಡಿದೆ, ఆయన కోట్లు డబ్బు ఉంది, ಆಸ್ತಿ ಇದೆ. ఆస్తి ఉన్నది. ಆದ್ರೆ ಅವನಿಗೆ ಬೋನ್ ಕ್ಯಾನ್ಸರ್. కానీ అతనికి బోన్ క్యాన్సర్ ఉంది. ಇಷ್ಟು ದುಡ್ಡಿಂದ ಅವನ ಬದುಕಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆయన బతకడానికి కష్టం ఉంది. ದಿನಕ್ಕೆ ದಿನ ಕೊರಗಿ ಅಂದ್ರೆ ಸಣ್ಣದಾಗಿ ఆయన కృషించిపోతున్నాడు. ಈಗ ಸಾಯೋ ಸ್ಟೇಜ್ ಅಂದ್ರೆ ಡಾಕ್ಟರ್ ಟೈಮ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. చనిపోయే స్టేజ్కి వచ్చాడు. డాక్టర్ కొంత సమయం అతనికి ఇచ్చాడు. ಯಾಕೆ ನಾನು ಈ ಮಾತು ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ, ఏ విషయం చెప్తున్నానంటే, ನಮಗೆ ದೇವರು ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕೊಡೋದಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మనకు ప్రతిదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ ದೇವರು. ఎందుకంటే దేవుడు మనల్ని అధికంగా ప్రేమిస్తున్నాడు. ನಮ್ಮ ಪಾಪಗಳು ಪರಿಹಾರ ಆಗೋದಕ್ಕೋಸ್ಕರ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ಜಡಿಯಲ್ಪಟ್ಟನು. మన పాపము పరిహారించడం కొరకు ఆయన శిలువ మీద ನಮ್ಮ మరణించాడు. ರೋಗಗಳು ವಾಸಿ ಆಗೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನ ಶರೀರವೆಲ್ಲ ಸೀಳಲ್ಪಟ್ಟು మన వ్యాధులు స్వస్థపరచడానికి ఆయన శరీరం మీద నలగొట్టుకున్నాడు. ಆ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟದಿಂದ ನಮ್ಮ ಶಾಪಗಳು ನೀಗಿತು. ఆయన తలకు పెట్టుకున్న ముళ్ళ కిరీటాన్ని బట్టి మన శాపాలు తొలగించాడు. ನಮಗೋಸ್ಕರ ಬಾಧೆ ಪಟ್ಟು, ನಮಗೋಸ್ಕರ ಬಲಿಯಾಗಿ, ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣವನ್ನೇ ಕೊಟ್ಟು, మన కొరకు బాధపడి మన కొరకు బాలిగా సమర్పించుకొని ಸತ್ತು ಹೂಣಲ್ಪಟ್ಟು చనిపోయి ಮೂಲದಲ್ಲಿ ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎದ್ದನು. మూడవ దినాన పునరుత్థానమయ్యాడు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకంటే ನಮ್ಮನ್ನ ಬದುಕಿಸೋದಕ್ಕೋಸ್ಕರ. మనల్ని బ్రతికించడానికి, ನಾವೆಲ್ಲರೂ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಸೇರಬೇಕೆಂಬುದು. మనమందరం పరలోక రాజ్యం వెళ్ళడానికి, ಆತನಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು అతని అందరూ రక్షింపబడిన మనము ನಾವೇನ್ ಮಾಡ್ತಿದ್ವಿ ಫಸ್ಟ್ ಯೋಚನೆ ಮಾಡಿ. మనం ఏం చేస్తున్నామో మనం ఆలోచించాలి. ನಾವು ಬರೀ ಚರ್ಚಿಗೆ ಬರೋದು, మనం మామూలుగా చర్చికి వస్తున్నాము, ಹೋಗೋದು, వెళ్తున్నాము, ವಾರಕ್ಕೊಂದ್ಸಲಿ ಬರೋದು, వారానికి ఒకసారి వస్తున్నాము. ಇದರಿಂದ ನಾವು ಖಂಡಿತವಾಗ್ಲೂ ನೀತಿವಂತರಾಗಿ ಈ ಲೋಕದ ಶಾಪದಿಂದ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ತೀವಿ ಅಂತ ಮಾತ್ರ ಅನ್ಕೊಳ್ಬೇಡಿ. ఆ విధంగా ఈ లోకంలో వచ్చే శాపాన్ని మనం తప్పించుకోలేము. ನಾವು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ವಿಧೇಯರಾಗಿ, మనం దేవుని వాక్యానికి విధేయులమై ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆ ಆದ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನಡ್ಕೊಂಡ್ರೆ, దేవునికి ఇష్టమైన వాళ్ళుగా నడుచుకున్నట్లయితే ಖಂಡಿತವಾಗ್ಲೂ ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಆಶೀರ್ವಿಸಲ್ಪಡ್ತೀವಿ. ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడతాము. ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ, ನಿತ್ಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಾವು ಇರ್ತೀವಿ. పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో మనం ఉంటాము. ಒಂದು ವಾಕ್ಯ ಓದೋಣ. ಯೆಶಾಯನ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ ఒక వాక్యం యెషయా గ్రంథము 63 8వ వాక్య. 8వ వచనం. యెషయా గ్రంథము 63 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ಆಮೆನ್. చాలు. ಅಲ್ಲಿ ಏನಿದೆ? అక్కడ ఏం రాయబడ్డది? ಈ ನನ್ನ ಜನರು ఈ
ఈ జనులు ಈ ನನ್ನ ಮಕ್ಕಳು ಕನ್ನಡದಲ್ಲಿದೆ. ఇక్కడ ఉంది. ఈ పిల్లలు ಈ ನನ್ನ ಮಕ್ಕಳು ఈ పిల్లలు ನನಗೆ ದ್ರೋಹ ಮಾಡಲ್ಲ ಅಂತ ಅಂದುಕೊಂಡು నాకు ద్రోహం చేయాలని అనుకొని ನಾನು ಅವರಿಗೆ ರಕ್ಷಕನಾದೆ. నేను వారికి రక్షకుడు అయ్యాను. ಈಗ ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಇಟ್ಟಿದ್ರೆ, ನಮ್ಮ ಮೇಲೆ ಎಷ್ಟು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ರೆ ನಮಗೆ ಆತನ ರಕ್ಷಕನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మనల్ని ఎంత ప్రేమించి మన మీద ఎంత నమ్మకం ఉంటే ఆ విధంగా మాట్లాడతాడు. ಅಂತ ದೇವರಿಗೆ అట్లాంటి దేవునికి ನಾವು ಸಲ್ಲಬೇಕಾದಂತ ಘನತೆಯನ್ನು, ಗೌರವವನ್ನು, ಮಹಿಮೆಯನ್ನು ಕೊಡಬೇಕು. ದೇವರ ಮಕ್ಕಳೇ, మనం చెల్లించాల్సిన గౌరవము ఘనతను ఆయనకు చెల్లించాలి. ನಾವು ಕೆಲವೊಂದು ಸಮಯದಲ್ಲಿ ಹೇಳ್ತೀವಿ, ನಾನು ಇಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ, మనం కొన్ని సమయాలు చెప్తాం, నేను ఇంత ప్రార్థన చేస్తాను, ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ, ఉపవాస ప్రార్థన చేస్తాను, ಚರ್ಚಿಗೆ ಬಿಡದಂಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. చర్చికి వదలకుండా వెళ్తాను. ಆದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಕೊರತೆಗಳು ಯಾಕೆ? అయినను మన లోపల కొరతలు ఎందుకు ఉన్నాయి? ಕಷ್ಟಗಳು ಯಾಕೆ? కష్టాలు ఎందుకు ఉన్నాయి? ಸಮಸ್ಯೆಗಳು ಯಾಕೆ సమస్యలు ఎందుకు ఉన్నాయి ಎಂಬುದಾಗಿ ಪ್ರಶ್ನೆ ಅನೇಕರಲ್ಲಿ ಇದೆ. అట్లానే అందరి లోపల ప్రశ్నలు, ಕೆಲವರಲ್ಲಿ ಇದೆ. కొందరిలో ఆ విధంగా ప్రశ్నలు ఉన్నాయి. ಅದಕ್ಕೆ ಏನಪ್ಪ ಉತ್ತರ ಅಂತ ನೋಡುವಾಗ అట్లానే మనం చూసినట్లయితే ಯೆಶಾಯ 59:1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದ್ರಿ. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 59 చాప్టర్ 59 వర్డ్స్ 1. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ಅರ್ಥ ಆಯ್ತಾ? అర్థమైందా? ನಾವು ಇಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ತೀವಿ, ಕಾಣಿಕೆ ಕೊಡ್ತೀವಿ, ಉಪವಾಸ ಮಾಡ್ತೀವಿ ఇంతగానో మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, చర్చికి వెళ్తాము ಅಂತ ನಾವು ಹೇಳ್ತೀವಿ. అని మనం చెప్తాం. ಆದ್ರೆ ಕೊರತೆಗಳಿಂದ ಇರೋದಕ್ಕೆ ಕಾರಣ ಏನ್ ಗೊತ್ತಾ? కొరతలు మన లోపల ఎందుకు కారణం తెలుసా? ನಮ್ಮ ಪಾಪಗಳು, మన పాపములు, ಅಪರಾಧಗಳು, మన అపరాధములు, ದ್ರೋಹಗಳು, మనం చేసే ద్రోహములు ದೇವರಿಗೂ ನಮಗೂ ಅಡ್ಡಗೋಡೆಯಾಗಿದೆ. దేవునికి మనకు అడ్డగోడగా ఉన్నాయి. ನಾವೇನು ಪಾಪ ಮಾಡಿರಲಿಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಳ್ಬೋದು. మనం ఏం పాపం చేయలేదని అనుకుంటాము. ದೇವರನ್ನ ಘನಪಡಿಸದೆ ಇರೋದೇ ಒಂದು ಪಾಪ. దేవుని కనపరచకపోవడమే ఒక పాపమైనది. ಪ್ರತಿದಿನ ದೇವರ ವಾಕ್ಯನು ಓದದೆ ಇರೋದೇ ఒక ಪಾಪ. ప్రతిదినం దేవుని వాక్యం చదవకపోవడమే ఒక పాపం. ಬಲಹೀನತೆ ಕಾರ್ಯಗಳನ್ನ ಬಿಡದೆ ಅದನ್ನೇ ಮುಂದುವರಿಸೋದೇ ಪಾಪ. బలహీనత కార్యములు విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళడమే అది పాపం. ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ప్రతి ఒక్క విషయంలో మనం చూసినట్లయితే ನಮ್ಮಲ್ಲಿ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಬಲಹೀನತೆಗಳಿದೆ. మన లోపల అనేక విధముల బలహీనతలు ఉన్నాయి. ನೀವು ನನ್ನಲ್ಲಿ ಇಂಥದ್ದಿಲ್ಲ, ನನ್ನ ಅಂಥದ್ದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳ್ತೀನಿ. మన లోపల ఈ బలహీనత లేదని మనం చెప్పినట్లయితే వాక్యం చెప్తాను. ಗಲಾತ್ಯ ಬರೆದ ಪತ್ರಿಕೆ గలతీయ పత్రిక 5ನೇ ಅಧ್ಯಾಯ 5వ అధ్యాయము 19ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದ್ರಿ. 19వ వచనం చదవండి. 5:19 గలతీయ పత్రిక. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా దారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. సిస్టర్ మెల్లిగా ఒక్కొక్కటి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అతిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి ಇದನ್ನ ನೀವು ಓದಿದ್ರೆ, ఇది మీరు చదివినట్లయితే ಇದು ಯಾವುದು ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ఈ విషయాలు మన లోపల లేవని ನಾವು ಪವಿತ್ರರು, మనం పవిత్రమై ఉంటాం. మన ಹೌದಾ? లోపల లేనట్లయితే మనం పవిత్రం. ಈಗ ಅದನ್ನ ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಕುತ್ಕೊಂಡು ನಿಧಾನಕ್ಕೆ ಓದ್ರಿ. మనం ఇంటికి వెళ్ళి మీరు నిదానంగా చదవండి. ಅದ್ರಲ್ಲಿ ನಮ್ಮ ಹತ್ರ ಎಷ್ಟಿದೆ అవి అక్కడ ఉన్నాయి, మన లోపల ఉన్నాయా లేవా పరీక్షించండి, ಯೋಚನೆ ಮಾಡಿ. యోచన చేయండి. ಅದೇ 23ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುತ್ತೆ. అదే 23 ಆ ಕಡೆ 22. అయితే 22. ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానం, ಪ್ರೇಮ, ಸಂತೋಷಂ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ಇದನ್ನ ನಾವು ಅಭ್ಯಾಸ ಮಾಡಿದ್ರೆ ఇది మనము అభ్యాసం చేసినట్లయితే ದೇವರ ಆತ್ಮನು ನಮ್ಮಲ್ಲಿರ್ತಾನೆ, దేవుని ఆత్మ మన లోపల ఉంటది, ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ತೀವಿ. మనం పరిశుద్ధముగా ఉంటాము. ಈಗ ನೀವೆಲ್ಲರೂ ಒಂದು ಯೋಚನೆ ಮಾಡ್ಬೋದು. మీరు అందరూ ఆలోచన చేయవచ్చు. ಗಲಾತ್ಯ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಬರೆದಿರುವಂತಹ ಶರೀರದ ಭಾವಗಳು, గలతీయ పత్రికలో రాబడిన శరీర కార్యములు, ಇದೆಲ್ಲ ಹೆಂಗ್ ಬಿಡಕ್ ಸಾಧ್ಯ? ఇవన్నీ ఏ విధంగా విడిచిపెడతాము? ಯಾವ್ದಾರ ಒಂದು ಇದ್ದೇ ಇರುತ್ತಲ್ಲ, ఏదైనా ఒకటి మన లోపల ಏನ್ ಮಾಡೋದು ఏం చేయవస్తాం మనం ಅಂತ ಮನಸ್ಸಿಗೆ ಬರುತ್ತೆ. అని మన మనసుకు ఆలోచన. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಸುಮಾರು ಕಡೆ ಮಾತಾಡಿದ ಕೆಲವೊಬ್ರು ಕೇಳಿರೋ ಪ್ರಶ್ನೆ ಏನು, ఎందుకంటే నేను కొన్ని సమయంలో మాట్లాడినప్పుడు కొందరు ఈ విధంగా చెప్తాను. ಈಗ ನೋಡೋದ್ರಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಸಣ್ಣ ವಿಷಯ ఇది ఎంత చిన్న విషయము, ಕೋಪ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು.
కోపం అనేది ఒక చిన్న విషయమే, ಅದು ಪಾಪ. అది పాపం. ಬೈಬಲಲ್ಲಿ ಜ್ಞಾನೋಕ್ತಿ ಹೇಳುತ್ತೆ, సామెతల గ్రంథంలో రాయబడింది, ಕೋಪಿಷ್ಠರ ಸಹವಾಸ ಮಾಡಬೇಡ್ರಿ, కోపిష్ఠుల సహవాసం చేయకూడదు, ಅವ್ರಿಗೆ ಆಗೋ ತೀರ್ಪು ನಿಮ್ಗೂ ಆಗುತ್ತೆ. వాళ్ళ యొక్క తీర్పు మీ మీదకి వస్తుంది. ನೋಡ್ರಿ, ನಾವು ಸಣ್ಣ ಕೋಪ ತಾನೆ, కానీ చూడండి ఇక్కడ చిన్నది అది కోపం. ಆ ಕೋಪ ಬಂದಾಗ ఆ కోపం వచ్చినప్పుడు ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುತ್ತೆ, ನೀವು ಕೋಪ ಬಂದ್ರೆ ಪಾಪ ಮಾಡಬೇಡಿ ಅಂತ. కోపము వస్తే ಪಾಪం చేయకూడదు. పాపం చేయకూడదని వాక్యంలో రాయబడింది. ಆ ಕೋಪ ಅನ್ನೋದು ನಾವು ಸಣ್ಣ ವಿಷಯ ಅಂತೀವಿ, కోపం అనేది చిన్న విషయమే అనుకుంటాం, ಆದ್ರೆ ಅದು ತುಂಬಾ ಒಂದು ಪಾಪದ ಲೀಸ್ಟ್ ಅಲ್ಲಿ. పాపం ఒక లిస్ట్ అది. ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని పిల్లలారా, ಅದನ್ನು ಓದಿ అది చదివి ಅದರಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಬಿಡೋದಕ್ಕೆ ನೀವು ಪ್ರಯತ್ನ ಮಾಡಿ. అక్కడ రాయబడే ప్రతి కార్యం మనం విడిచిపెట్టడానికి ప్రయాసపడాలి, ಪ್ರಯತ್ನ ಮಾಡ್ರಿ. ప్రయత్నం చేయాలి. ಅದು ಬಿಡಲಿಕ್ಕಾಗ್ಲಿಲ್ವಾ, అది విడిచిపెట్టడానికి సాధ్యం కాలేదు, ದೇವ್ರ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿರಿ. దేవుని చేతులకి అప్పగించాలి. ದೇವರೇ, ಈ ಕಾರ್ಯಗಳು ನನ್ನಲ್ಲಿ ಜರಗಬಾರದು, దేవారి కార్యము నా లోపల జరగకూడదు, ನಾನು ನಿನಗೋಸ್ಕರ ಜೀವಿಸಬೇಕು. నేను నీ కొరకు జీవించాలి. ಆಗಲೇ ಅప్పుడు మీరు ದೇವರ ಮಕ್ಕಳು ಅನ್ಸ್ಕೊಳ್ತೀರ, దేవుని పిల్లలని అనిపించుకుంటారు. ಆ ಕಾರ್ಯಗಳು ಅಂದ್ರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನಲ್ಲಿದ್ದಂತ ಗುಣಗಳು ನಿಮ್ಮಲ್ಲಿದ್ರೆ, యేసుక్రీస్తు గుణాలు మన లోపల ఉన్నట్లయితే ನೀವು ನಿಜವಾಗ್ಲೂ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮಕ್ಕಳು, నిజమైన దేవుని పిల్లలు. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ಸಂತೋಷವಾಗಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಡಬಹುದು. యేసుక్రీస్తునందరూ సంతోషంగా క్రిస్మస్ ಈಗ ನೋಡಿ, ನಾವು ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಡ್ತೀವಿ. ఇప్పుడు చూడండి, మనం క్రిస్మస్ చేస్తాం. 25కి ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಡ್ತೀವಿ, 25కి ಕ್ರಿಸ್మಸ್ చేస్తాం, 26 ಮೇಲೆ 26 తారీఖు ಮತ್ತೆ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮಗಳು, ನಮ್ಮ ನಡವಳಿಕೆಗಳು, ಅದೇ మన కార్యాలు, మన నడవడికలు, ನ್ಯೂ ఇయర్. న్యూ ఇయర్, ಹೊಸ ವರ್ಷ ದೇವರು ಕೊಟ್ಟರು, నూతన సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ಅವತ್ತೊಂದು ದಿವಸ ಒಂದು ಆರ್ಭಾಟ, ఆ ఒక దినం ఎంతో సంతోషిస్తాము. 2 ದಿವಸದಿಂದ 2వ తారీఖు నుంచి ಅದೇ ಶರೀರದ ಭಾವದ ಕರ್ಮಗಳು, మన అదే శరీర కార్యములు కలిగి జీవిస్తాం. ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని పిల్లలారా, ಈ ದಿನಗಳನ್ನು ನೋಡುವಾಗ ఈ దినాల్లో మనం చూసినట్లయితే ತುಂಬಾ ಕಠಿಣವಾದ ದಿನಗಳು, చాలా కఠినమైన దినాలుగా ఉన్నాయి. ಅಂತ್ಯದ ದಿನದಲ್ಲಿ ಜರಗಬೇಕಾದಂತ ಕಾರ್ಯಗಳು ಜರುಗುತ್ತಾ ಇದೆ. అంత్య దినాల్లో జరుగుతున్న కార్యములు అపాయకరము జరుగుతున్నాయి. ನೋಡಿ, ನಿಮ್ ಕಣ್ಣೆದುರಿಗೆ ಕಾರ್ಯಗಳು ಜರುಗ್ತಾ ಇದೆ, ನಿಮ್ಗೆ ಕಿವಿಯಾರ ಕೇಳ್ತಾ ಇದ್ರ, ಮರಣಕರವಾದ ರೋಗಗಳು ಪ್ರವೇಶಿಸ್ತಾ ಇದೆ. చూడండి, మన కళ్ళ ముందర అనేక కార్యములు జరుగుతున్నాయి, మనం వింటున్నాము, ಮರಣಕರವಾದ ವ್ಯಾಧಿಗಳು ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. మరణకరమైన వ్యాధులు మనం ಆ వింటున్నాము, ವ್ಯಾಧಿಗಳು ಸಾಯ್ತಾರೋ ನಾವು ನೋಡ್ತೀವಿ. ఆ వ్యాధులు మన సంపదాన్ని చూస్తున్నాం. ಇದುಗಳನ್ನು ನೋಡಿದ್ರೆ ఇవన్నీ చూస్తున్నట్లయితే ನಮಗೆ ಭಯ ಆಗಲ್ವಾ? మనకు భయం కలగదా? ಆಗ ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? అప్పుడు మనం ఏం చేయాలి? ದೇವರ ಕೃಪೆಗೋಸ್ಕರ ಎದುರು ನೋಡು. దేవుని కృప కొరకు మనం ఎదురు చూడాలి. ಆತನ ಕೃಪೆ ಇಲ್ಲದೆ ನಾವು ಬದುಕೋದಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. అతని కృప లేని బతకడానికి సాధ్యం లేదు. ಎಷ್ಟೇ ಹಣ ಇರಲಿ, ಎಷ್ಟೇ ಐಶ್ವರ್ಯ ಇರಲಿ, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ, ಉದಾಹರಣೆಗೆ ಹೇಳ್ತೀನಿ, ನಾನು ಹೆಚ್ಚಳ ಪಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಿಲ್ಲ, ಒಂದು ಉದಾಹರಣೆಗೆ ಹೇಳ್ತೀನಿ. ಹೆಚ್ಚಿಗೆ ಕೊరకు చెప్తలేను. ನಮ್ಮ ವೈಫ್ ಕಾಲೇಜ್ ಪ್ರೊಫೆಸರ್, నా భార్య కాలేజ్ ప్రొఫెసర్. ಅವಳು 1,63,000 ಸಂಬಳ. ఆమెకు 1,63,000 ಸಂಬಳ. జీతం. ಅವಳು ಈ ತರ ಇರ್ಬೇಕು, ಈ ತರ ಎಲ್ಲ ಇಷ್ಟಪಟ್ಲು. ఆమె ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి ఇష్టపడ్డది కానీ, ಆದ್ರೆ ಈ ಲೋಕ ಬಿಡುವಾಗ కానీ లోకం విడిచేటప్పుడు ಅವಳು ಏನು ತಗೊಂಡಿರ್ಲಿಲ್ಲ, ఆమె ఏం తీసుకుని వెళ్ళలేదు, ಎಲ್ಲ ಇಲ್ಲೇ ಬಿಟ್ಟು ಹೋದ್ರು. అంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ಯಾಕೆ ನಾನು ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ, ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను? ನಾವು ಲೋಕನ ನೋಡಿ, ಲೋಕ ಮೋಹವಾಗಿರೋದನ್ನ ನೋಡಿ ನಾವು ಮೋಸ ಹೋಗ್ಬಾರ್ದು. మనం లోకం చూసి, లోకం యొక్క మోహం చూసి మోసపోవద్దు. ಈಗ ಪಾಪ ಅನ್ನೋದು ఇప్పుడు పాపం అనేది ನಮ್ಮ ಕಣ್ಣಿಗೂ, మన కనులకు, ನಮ್ಮ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲೂ ತುಂಬಾ ಅಂದವಾಗಿ ಕಾಣುತ್ತೆ. మనకు అది కనులకు ఎంతో అందంగా కనిపిస్తుంది. ತುಂಬಾ ಆ ಪಾಪ ಅನ್ನೋದು ತುಂಬಾ ಇಷ್ಟವಾಗಿ, ಅದು ಅಂದವಾಗಿ ಕಾಣುತ್ತೆ ನಮ್ಗೆ. పాపం అనేది చాలా అందంగా మనకు కనిపిస్తుంది. ಅದು ನಮ್ಮನ್ನು ಮೋಸ ಮಾಡುತ್ತೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು, అది మనల్ని మోసం చేస్తుంది. ಈಗ ಒಂದು ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೀನಿ. ఒక ఉదాహరణ చెప్తాను. ಮಟನ್ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಇಷ್ಟ? మటన్ ఎంతమందికి ఇష్టము? ಚಿಕನ್ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಇಷ್ಟ? చికెన్ ఎంతమందికి ఇష్టము? ಎಲ್ಲರಿಗೂ ಇಷ್ಟ ಅಲ್ವಾ? అందరికి ఇష్టం కదా. ಬೇಳೆ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಇಷ್ಟ? పప్పు ఎవరికి ఇష్టము? ಸೊಪ್ಪು ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಇಷ್ಟ? ఆకుకూరలు ఎవరికి ఇష్టం అంటే? ನೋಡಿ, ಈ ದಿನಗಳಲ್ಲಿ కానీ చూడండి, దినాలలో ಮಟನ್ ತಿನ್ಬೇಡ್ರಿ, మటన్ తినొద్దు, ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಆಗುತ್ತೆ. కొలెస్ట్రాల్ వస్తాయి. ಚಿಕನ್ ತಿನ್ಬೇಡ್ರಿ, చికెన్ తినొద్దు, ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಆಗುತ್ತೆ. కొలెస్ట్రాల్ వస్తాయి. ಈಗ ನಾವು ತಿನ್ನೋ ಪದಾರ್ಥ ಎಲ್ಲ, ನಮಗೆ ಆಸೆ ಪಟ್ಟು ತಿನ್ನೋ ಪದಾರ್ಥ ಎಲ್ಲ ನಮ್ಗೆ ಏನಾಗಿದೆ? మనకు ఇష్టమైన వాటిని తినొద్దు అని మనం చెప్తున్నాను. ಆ ವಸ್ತುನ ನಮಗೇನಾಗಿದೆ? ఆ వస్తువులో మనకి ఏమొస్తుంది? అది ರೋಗ ಬರ್ತಾ ಇದೆ. దానివల్ల మనకు రోగం వస్తుంది. ನಮ್ಮ ಬಾಯಿಗೆ ರುಚಿ ಆದದ್ದು ನಮಗೆ ರೋಗ ತರ್ತಾ ಇದೆ. మనకు నోటికి రుచిని చూసుకుంటున్నాం కానీ మనకు రోగం వస్తుంది దానివల్ల. ಅದೇ ಸೊಪ್ಪು ತರಕಾರಿ ಅದು ನಮಗೆ ಇಷ್ಟ ಆಗಲ್ಲ. అదే ఆకుకూరలు, కూరగాయలు మనం ఇష్టపడము. ಅದು ನಮಗೆ ಆರೋಗ್ಯವಾಗಿರುತ್ತೆ, కానీ అవి మనకు ఆరోగ్యం కలిగి. ನಾವ್ ಎಲ್ಲಿ ಮೋಸ ಹೋಗ್ತೀವಿ? మనం ఎక్కడ మోసపోతున్నాం? ಬಾಯಿ ರುಚಿ ಎಲ್ಲಿದೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. మనం రోటి రుచి కొరకు మనం ಈ మోసపోతున్నాం. ಪಾಪನೂ ಅಷ್ಟೇ.
ఈ పాపం కూడా ఆ విధంగా ఉంటుంది. ಅದು ಶರೀರಕ್ಕೆ ತುಂಬಾ ಅಂದವಾಗಿ, శరీర కోరికలకు అందంగా కనిపిస్తుంది, ఇష్టంగా అనిపిస్తుంది, కనిపిస్తుంది. ಮನುಷ್ಯ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಬಿದ್ದೋಗ್ತಾನೆ, కానీ మనిషి తొందరలో పడిపోతాడు. ಆದಾಮು ದೇವರ ಮಗ, ఆదాము దేవుని కుమారుడు. ಅವಳ ಮಾತನ್ನು ಕೇಳಿ ಒಂದು ಸಣ್ಣ ವಿಷಯದಲ್ಲಿ ಪಾಪ ಮಾಡೋದು, ಅವಳ మాటలు విని కొంచెం చిన్న విషయంలో పడిపోయాడు. ಈ ದಿನಾలలో ಪಾಪము ತುಂಬಾ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದೆ, చాలా ప్రయాసపడుతున్నది. ಪೇತ್ರನ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 1 ಪೇತ್ರ 5ನೇ ನೋಡ್ತೀವಿ, ಸೈತಾನನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹೋಪಾದಿಯಲ್ಲಿ ಯಾರನ್ನು ನುಂಗಲಿಯನು, సాతాను గర్జిస్తున్నవాడు ఎవరిని వెతుకుతూ తిరుగుతున్నాడు. ಅವನ ಕಣ್ಣು ಲೋಕದ ಜನರ ಮೇಲೆ ಇದೆ, అతని కన్నులు లోకమైన జనుల మీద ఉన్నది. ದೇವರ ಮಕ್ಕಳೇ, దేవుని పిల్లలారా, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು యేసు క్రీస్తునందు రక్షణ పొందిన మనము ಅವನಿಂದ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಬೇಕು ಅಂದ್ರೆ తప్పించుకొని ನಾವು ಅಧಿಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. మనం అధికంగా ప్రార్థన చేయాలి. ಸಾಮಾನ್ಯ ಕೆಲವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ, ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣ కొంతమంది సామాన్యంగా ఉదయకాలం లేచినాక ప్రార్థన చేస్తారు. ಅವ್ರು ಏನ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಅವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో వారికే తెలియదు. ಒಂದು 5 ನಿಮಿಷ ಬಿಟ್ಟು ಏನ್ ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ದೇನೋ, ఒక 5 నిమిషాలు విడిచిపెట్టి మనం అడిగినట్లయితే ఏం చేసేవారంటే ఏమో తెలియదు అంటారు. ಈಗ ಇದು ಆಲಯಕ್ಕೆ ಬರ್ತೀರಾ, ఇప్పుడు ఈ విధంగా ఆలయానికి వస్తారు, ಸೇವಕರು ನಿಮಗೆ ವಾಕ್ಯಗಳನ್ನ ಉಪದೇಶ ಹೇಳ್ತಾರೆ, పాస్టర్ గారు మీకు వాక్యం చెప్తాడు, ಉಪದೇಶ ಮಾಡ್ತಾರೆ, ఉపదేశం చేస్తాడు. ಸಂಜೆ ಹೋಗಿ సాయంత్రం వెళ్ళి ಇವತ್ತು ಪಾಸ್ಟ್ ಏನ್ ಹೇಳಿದ್ರು ಹೇಳ್ರಿ ಅಂದ್ರೆ, పాస్టర్ ఈ రోజు ఏ వాక్యం చెప్పిందంటే ಎಷ್ಟು ಜನ ಹೇಳ್ತಾರೆ ಎಷ್ಟು జನ ಹೇಳಲ್ಲ, ఎంతమంది జనాలు చెప్తారు, ఎంతమంది చెప్పారు. ಕೆಲವರು ಮರ್ತೇ ಹೋಗಿರ್ತಾರೆ, కొంతమంది మర్చిపోయి ఉంటారు. ನಮ್ದು ಒಂದಲ್ಲಿ ಸಭೆ మాకు ఒక ఆలయం ఉంది అక్కడ. ಅವ್ರು ಯಾರಂದ್ರೆ ಈ ತುಂಬಾ ಬಡವರು, వాళ్ళు చాలా ಬೀದవాళ్ళు. ಅವ್ರಿಗೆ ಹೋಗಿ ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರೆ, ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಪಾಸ್ಟರ್ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರೆ, వాళ్ళకి పాస్టర్ వాక్యం ఏదైనా ఒక వాక్యం చెప్పినట్లయితే ಎಲ್ಲ ಪಾಸ್ಟರ್ಗೆ ನೋಡ್ತಿರ್ತಾರೆ, అందరూ పాస్టర్ ఇదే ఆశ్చర్యంగా చూస్తారు. ಆ ಪಾಸ್ಟರ್ ಏನ್ ತಿಳ್ಕೋಬೇಕು, ఆ పాస్టర్ ఏమనుకోవాలి, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನನ್ನ ಮಾತು ಕೇಳ್ತಾರಪ್ಪ, వాళ్ళు ఎంత మంచిగా వాక్యం వింటున్నారని ಆ అనుకోవాలి. ಕಡೆ ಈ ಕಡೆ ತಿರುಗಿ ನನ್ನ ಮಾತೇ ಕೇಳ್ತೀರ. ఎక్కడ చూడకుండా నా మాటలే వింటున్నారని. ಅವ್ರು ಹೋದ್ಮೇಲೆ ఆయన వెళ్ళిన తర్వాత ನಾನು ಒಂದು ಸಣ್ಣ ಮೀಟಿಂಗ್ ಇರ್ತೀನಿ ಅಲ್ಲಿ. నేను ఒక చిన్న మీటింగ్ పెడతాను అక్కడ. ಈಗ ಪಾಸ್ಟ್ ಉಪದೇಶ ಮಾಡಿದ್ರಲ್ಲ, ఇప్పుడు పాస్టర్ వాక్యం చెప్పిండు కదా, ಏನಂತ ಹೇಳ್ತೀವಿ ಹೇಳ್ರಿ, ఏమర్థమైందని ಅರ್ಥ ಆಗಿಲ್ಲ, ನಾನು ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀನಿ. అర్థం కాకుండా ఇంకా కొద్దిగా చెప్తాను. ಅಣ್ಣ ಅರ್ಥ ಆಯ್ತು అర్థమైందని చెప్తాను. ಏನು ఏంది అంటే ಅದೇ ಪಾಪ ಮಾಡಬಾರ್ದು, అదే పాపం చేయకూడదు, ಅದೇ ತಪ್ಪು ಮಾಡಬಾರ್ದು, అదే తప్పు చేయకూడదు. ಅದು ಅವರಿಗೆ ಅಭ್ಯಾಸ ಆಗೋಗಿದೆ, అదే వాళ్ళకి అభ్యాసం అయిపోయింది, ಅಲವಾಟು అయిపోయింది. ಹಿಂದೆ ಅವ್ರು ಏನೇ ವಾಕ್ಯಗಳು ಹೇಳ್ತಿದ್ರು ಹಿಂಗ್ ನೋಡ್ತಾ ಇದ್ರೆ, ಅಬ್ಬಾ ಏನ್ ಕೇಳ್ತಾರೆ ಅಂತ. పాస్టర్ ఏ వాక్యం చెప్పినా వాళ్ళు అదే ಆ ఆలోచన. ಪಾಸ್ಟ್ ಹೋದ್ಮೇಲೆ ಏನ್ ಹೇಳಿದ್ರಪ್ಪ ಅಂದ್ರೆ, ఆ పాస్టర్ వెళ్ళిపోతే ఏమి చెప్పిండో అదే అంతే అన్నట్టు. ಪಾಪ ಮಾಡಬಾರ್ದು, పాపం చేయకూడదు, ಸುಳ್ಳು ಹೇಳ್ಬಾರ್ದು. అబద్ధం చెప్పకూడదు. ಅವಾಗ ನಾನು ಮತ್ತೆ ಕೂರಿಸಿ మళ్ళీ తర్వాత నేను మళ్ళీ ಮತ್ತೆ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀನಿ. ఆ వాక్యము వారికి మళ్ళీ వివరిస్తాను. ಯಾಕಂದ್ರೆ ಬಂದಿರೋ ಪಾಸ್ಟಿಗೆ ಇವ್ರು ಹೆಂಗೆ ಅಂತ ಗೊತ್ತಿರಲ್ಲ, వచ్చిన పాస్టర్కి వీళ్ళు ఈ విధంగా ಆದ್ರೆ ಅಲ್ಲಿರೋರಿಗೆ ಗೊತ್ತು ನಮ್ಮ ಕುರಿಗಳು ಏನು ಅಂತ. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు మా గొర్రెలు ఏ విధంగా ఉంటాయని. ಆವಾಗ ನಾವು ಕೂರಿಸ್ಕೊಂಡು, అప్పుడు నేను కూర్చోబెట్టి, ನೋಡು ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಈ ತರ చూడండి ఈ వాక్యంలో ఈ విధంగా ఉంది, ನೋಡಿ ಈ ತರ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ರು, ఈ మాటలు మనం విన్నట్లయితే ಈ ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ ఈ వాక్యం ఈ విధంగా చెప్తుంది, ಈ ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರು, ఈ వాక్యం చెప్పిండ్రు. ಅವಾಗ ಅಣ್ಣ అన్నా ಈಗ ಅರ್ಥ ಆಯ್ತಣ್ಣ, ఇప్పుడు అర్థమైందన్నా. ಅವ್ರು ಅಷ್ಟೋ ತನಕ ಉಪದೇಶ ಬೇರೆ ಭಾಷೆ ಉಪದೇಶ ಮಾಡೋಗಿರೋದು వేరొక పాస్టర్ వచ్చి వాక్యం చెప్పినారు, ಇವರಿಗೆ ಅರ್ಥ ಆಗಿರಲ್ಲ, వారికి అర్థం కాలేదు. ಮತ್ತೆ ಒಂದು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್. ಇದನ್ನ ಯಾಕೆ ಹೇಳಿದೆ ಅಂದ್ರೆ, మళ్ళీ వాళ్ళకి వివరించాలి. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ, ನಮ್ಮ ವಿಜ್ಞಾಪನೆಗಳಿಗೆ, మన ప్రార్థనలకు, మన విజ్ఞాపనలకు, ನಮ್ಮ ಬಲಹೀನತೆಗಳು, మన బలహీనతలు, ನಮ್ಮ ಪಾಪಗಳು, మన పాపములు, ನಮ್ಮ ದ್ರೋಹಗಳು మన ಅಡ್ಡವಾಗಿರಬಾರದು. దోషములు అడ్డంగా ఉన్నాయన్నమాట. ನಮಗೆ ಈ ಲೋಕ ಶಾಶ್ವತ ಅಲ್ಲ, మనకి లోకం శాశ్వతము ಇದು కాదు, ತಾತ್ಕಾಲಿಕ. ఇది తాత్కాలికమైనది. ನೋಡಿ, ಈಗ ಒಂದು ವಾರದ ಹಿಂದೆ ఒక వారం ముందు ಆ ಹುಡುಗನು ಒಂದು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಇದ್ರೆ ಒಂದು 23-24 ವಯಸ್ಸು ಇರ್ಬೋದು, ఒక పిల్లాడికి 23 సంవత్సరాలు ఉన్నాయి. ಇದೆ. ಅವನಿಗೆ ಮದುವೆ ಆಗಿ ಇಷ್ಟು 2 ಮಕ್ಕಳಿದ್ದಾರೆ, పెళ్లి అయ్యి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ಅವನು ಸೀರಿಯಸ್ ಆದ, అతను సీరియస్ అయ్యాడు. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅವನು ಸ್ಟೈಲು, ಅದು ಹೇಳಂಗಿಲ್ಲ. అంతకన్నా ముందు అతను చాలా స్టైల్ పడ్డాడు. ನಮಗೆ ಬಂಧುನೇ ಅವನು, మాకు బంధువు అవుతాడు. ನಾವು ಹೋಗ್ಲಿ ಬಿಡು ಏನೋ ಅನ್ಕೊಂಡಿದ್ದು. మేము ఫోన్లే ఏదో అనుకున్నాం కానీ ಹೋದ ವಾರ ಅವನು ಸತ್ತೋದ. పోయిన వారం చనిపోయాడు. ಅವನು ಸಾಯ್ಬೇಕಾದ್ರೆ ಒಂದು ಮಾತು ಹೇಳಿದಂತೆ, అతను చనిపోయే ముందు ఒక మాట, ಆ ಮಾತು ಕೇಳಿದಾಗ ನನಗೆ ತುಂಬಾ ದುಃಖ ಆಯ್ತು. మీ మాటలు వినడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ಅವ್ರ ಹೆಂಡತಿಗೆ ಹೇಳ್ತಾನಂತೆ, ఆయన వారికి చెప్తున్నాడట, ನನಗೆ ಬ್ಲಡ್ ಕ್ಯಾನ್ಸರ್ ಬಂದಿದೆ, నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ಅಲ್ಲಿವರೆಗೂ ಅವ್ನು ಹೇಳೇ ಇಲ್ಲ, అంతవరకు అతను చెప్పలేదు, ನನಗೆ ಬ್ಲಡ್ ಕ್ಯಾನ್ಸರ್ ಬಂದಿದೆ, నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ಹೆಂಗಾರ ಮಾಡಿ ನಾನು ಬದುಕಿಸು, ఏ విధంగా నన్ను బతికించాడని ఆ బతిమాడుతున్నాడు. ಆ
ಅವನು ಆ ಥರ ಅನ್ನಂತ అతను ఆ విధంగా అన్నాడంట. ನಮಗೆ ಕೇಳಿದಾಗ ಹೃದಯ ಹಂಗೆ ಚುಚ್ಚಿದಂಗ ಆಯ್ತು. ಅವ್ರ ಹೆಂಡತಿಗೆ ಏನಾಗಿದೆ? నాకు ఆ భార్య చెప్పినప్పుడు నా ఉదయము చాలా బాధపడిపించింది. ಈ ದಿನಗಳು ತುಂಬಾ ఈ ಭಯಂಕರವಾದ దినాలు చాలా భయంకరమైన దినాలు, ತುಂಬಾ ಭಯಂಕರವಾದ ದಿನಗಳು. చాలా భయంకరమైన దినాలు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರೆಕ್ಕೆಯ ಅಡಿಯಲ್ಲಿ ಬಂದು ನಾವು ಸುರಕ್ಷಿತವಾಗಿದ್ವಿ ಅಂದ್ರೆ యేసుక్రీస్తు ఎక్కడ కింద మనం సురక్షితంగా ఉన్నట్లయితే ಈ ಲೋಕದಲ್ಲಿ ಬರುವಂತ ರೋಗಗಳು, ఈ లోకంలో వచ్చే రోగాలు, ನಮಗೆ ಈ ಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟ ಕಾರ್ಯಗಳು ಯಾವುದು ನಮ್ಮ ಬಳಿ ఆ ಬರಲ್ಲ. లోక సంబంధమైన కార్యములు ఏవి మన దగ్గరకు రావు. ಯಾಕೆಂದ್ರೆ ఎందుకు తెలుసా? ನಮ್ಮ ಒಳಗಡೆ మన లోపల ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಾಸ ಮಾಡ್ತಾರೆ. యేసుక్రీస్తులో ನಮ್ಮ ಒಳಗಡೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಇರ್ತಾರೆ. మన లోపల యేసుక్రీస్తు ఉంటాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಳಗಡೆ ಇದ್ರೆ యేసుక్రీస్తు లోపల ఉంటే ಲೋಕದಲ್ಲಿ ಯಾವ ಕಾರ್ಯಗಳು ಸಹ లోకంలో ఏ కార్యం ದುಷ್ಟ ಕಾರ್ಯ ನಮಗೆ ಉಂಟಾದ. ದುಷ್ಟಕಾರ್యం మనకు ఉంటావు. ನೋಡ್ರಿ, ನಾನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ಸ್ವಲ್ಪ ದಿನಗಳಲ್ಲಿ ರಕ್ಷಣೆಗಿಂತ ಆ ಕಡೆ నేను రక్షణ పొందిన కొన్ని దినాలకు అంతకుముందు ನಾನು ತುಂಬಾ ಜುಗ್ಗ చాలా ಜುಗ್ಗ ಮಿಂಚಿ తీస్తాను పిసినాడు, ಪಿಸ್ನಾರಿ. ನಾನು ತುಂಬಾ ಜುಗ್ಗ. చాలా పిసినాడు. ನಾನು ಯಾವಾಗ ಬಡ್ಡಿ ವ್ಯವಹಾರವೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, నేను ఎప్పుడు వడ్డీ వ్యాపారం చేసేవాడిని. ನಾನು ಯಾವಾಗ ದುಡ್ಡು ಹಿಂದ್ಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ನೋ నేను ఎప్పుడు డబ్బులు పడి వెళ్తున్నాను. ನನಗೆ ದುಡ್ಡಿನ ಕೊರತೆ, నాకు దుడ్డు అవసరము, ಮತ್ತೆ ನನಗೆ ಸಮಸ್ಯೆಗಳು ಜಾಸ್ತಿ. సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ನನ್ನ ಹೆಂಡತಿ ಯಾವಾಗ 2018ರಲ್ಲಿ నా భార్య 2018 సంవత్సరంలో నా భార్య 2018ರಲ್ಲಿ 2018 సంవత్సరంలో ತೀರ್ಕೊಂಡ ಮೇಲೆ చనిపోయిన తర్వాత ನನಗೆ ಬುದ್ಧಿ ಬಂತು. నాకు బుద్ధి వచ్చింది. ಏನ್ ಸಂಪಾದನೆ ಮಾಡೋದು, ಏನ್ ಮಾಡಿದ್ರು ಏನು ಇಲ್ಲ. ఏం సంపాదన చేసినా ఏమన్నా అది ನಾವು ದೇವ್ರ ಕೃಪೆಯಲ್ಲಿ ಬೆಳೆದ್ರೆ ನಮಗೆ ಆರೋಗ್ಯ ಇರುತ್ತೆ, దేవుడి కృపను వేడుకుంటే మనకు ఆయుష్కాలం ఇರುತ್ತೆ. ఆయుష్కాలం వస్తుంది. ನಾವು ಸಾಯೋರ್ಗು ಚೆನ್ನಾಗಿದ್ದು ನಾವು ಸಾಯ್ತೀವಿ మలగిన వారు సాయం చేస్తే చాలు ಅಂತ ನಾನು ಸುಮ್ಮನಾದೆ. అట్లా నేను మౌనంగా ఉన్నాను. ಯಾವಾಗ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿ ಹಣನ ನನ್ನ ಸೈಡಲ್ಲಿ ಬಿಟ್ನೋ, నేను ఏదో ఆ విధంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఇంకా డబ్బులు పక్కకు పెట్టాను. ಆಗ అప్పుడు ದುಡ್ಡು ನನ್ನನ್ನೇ ಹುಡ್ಕೊಂಡು ಬರಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ఆ డబ్బు నాకు వెతుకుంటూ వచ్చేది. ನಾನು ತಿಪ್ಪೆ ಇದ್ದವನು. నేను ತಿಪ್ಪೆ ಕಸದ చెత్త కుప్ప వంటి వాడు. ತಿಪ್ಪೆ ಇದ್ದಂಗಿದ್ದೆ. నేను చెత్త కుప్ప వంటి వాడు. ಇವತ್ತು ದೇವರು ನನ್ನ ఉన్నతವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಿದ. దేవుడు ఇప్పుడు నన్ను ఉన్నతంగా ఆశీర్వదించాడు. ಯಾಕೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ಇದನ್ನ ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ, ఎందుకు మీ మధ్యలో చెప్తున్నాను? ನಾನು ಹಣದ ಕಡೆ ನೋಡ್ತಾ ಇಲ್ಲ, ಲೋಕದ ಕಡೆ ನೋಡ್ತಾ ಇಲ್ಲ. నేను డబ్బు వైపు చూస్తలేను, లోకం వైపు ಈ చూస్తలేను. ದಿನಗಳು ನೋಡಿದ್ರೆ ಯಾವಾಗ ನಾವು ಸಾಯ್ತೀನಿ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనం ఎప్పుడు చనిపోతామో ಸ್ವಲ್ಪ ಕಾಲ ಆದ್ರೂ కొన్ని దినాలు మనము ದೇವರಿಗೋಸ್ಕರ ಜೀವಿಸಿ ಸಾಕು. దేవుని కొరకు జీవించి చనిపోవాలి. ಇಲ್ಲಿ ಏನೇ ಸಂಪಾದಿಸಿದ್ರು ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕು. ఇక్కడ ఏం సంపాదించినా విడిచిపెట్టి ಅದೇ వెళ్ళిపోవాలి. ನಾವು ದೇವರಿಗೋಸ್ಕರ ದುಡಿದ್ರೆ మనం దేవుని కోసం ಆ సంపాదించాలి. ಫಲ ನಮ್ಮನ್ನ ಪರಲೋಕಕ್ಕೆ ఆ ಕೊಡೋದು. ఫలము మన పరలోకానికి తీసుకెళ్తాం. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ಮೆಚ್ಚಿ ನಮ್ಮನ್ನ ಪರಲೋಕಕ್ಕೆ యేసుక్రీస్తు మనల్ని మెచ్చి పరలోక రాజ్యం ಈ తీసుకెళ్తాం. ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಆಲಯದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಸೇರಿ ಬಂದಂತ ಎಲ್ಲ ಸಹೋದರ ಸಹೋದರರಿಗೆ ఈ ఆలయంకి వచ్చిన సహోదర సహోదరులందరూ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ನಿಮಗೆ ವಂದನೆ ನೀಡ್ತಾ ಇದ್ದೀನಿ. యేసుక్రీస్తు నామములో వందనాలు చెప్తున్నాను. ಇನ್ನು ಇಷ್ಟು ದಿವಸಗಳ ಕಾಲ ಜೀವಿಸಿದ ಜೀವಿತಗಳು ಸಾಕು. ఇన్ని దినాలు మీరు జీవించిన జీవితం చాలు. ಇನ್ನು ಮುಂದೆ ఇక ముందైనా ದೇವರಿಗೋಸ್ಕರ ಜೀವಿಸೋದಕ್ಕೆ దేవుని ಪ್ರಯತ್ನ కొరకు ಮಾಡಿ. జీవించడానికి ప్రయాసపడండి. ಪ್ರತಿದಿನ ಪ್ರಾರ್ಥನೆ, ప్రతిదినం ప్రార్థన, ಪ್ರತಿದಿನ ವಾಕ್ಯಗಳನ್ನು ಓದ್ರಿ. ప్రతిదినం వాక్యం చదవండి. ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಒಂದನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಏನಿದೆ? 1వ కీర్తన 1వ అధ్యాయంలో ఏమని రాయబడ్డదో 1వ అధ్యాయం 1వ వచనంలో ಏನಿದೆ? ఏమని? ದುಷ್ಟರ ಆಲೋಚನೆಯಿಂದ ನಡೆಯದೆ యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ధర్మశాస్త్రమును ಅಗಲಿರುಳು ప్రతిదినం దివారాత్రులు ధ్యానించాలి. ಹಗಲು ರಾತ್ರಿ దివారాత్రులు పగలు రాత్రి ಆ ವಾಕ್ಯನ ನಾವು ಓದಿದ್ರೆ ఆ వాక్యాన్ని మనం చదివినట్లయితే ನಾವು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಆಶೀರ್ವಾದವಿರುತ್ತೆ. మనం ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. ದೇವರ ವಾಕ್ಯ ಎಂದಿಗೂ ಸುಳ್ಳಾಗಲ್ಲ. దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. ಇದೊಂದು ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಡ್ರಿ. ఒక్కటి విషయాలను అర్థం చేసుకోండి. ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮನ್ನ ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ರಿ. ఇక ముందు దేవునికి మీరు సమర్పించుకోండి. ದೇವರ ವಾಕ್ಯಗಳು ನಿಮ್ಮಲ್ಲಿ ಒಳಗಡೆ ಇದ್ರೆ దేవుని వాక్యం మీ లోపల ఉన్నట్లయితే ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮ ಒಳಗಡೆ ಇರ್ತಾನೆ. యేసుక్రీస్తు మీ లోపల ఉన్నట్లయితే ನಿಮ್ಮ ಒಳಗಡೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹುಟ್ಟಬೇಕು. యేసుక్రీస్తు మీ లోపల పుట్టాలి. ನೀವು
ನೀವು ಯೇಸುಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಜೀವಿಸಬೇಕು. మీరు యేసుక్రీస్తు కొరకు జీవించాలి. ನೀವು ಯೇಸುಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಸ್ಟಾರ್ ನಕ್ಷತ್ರಗಳಾಗಿರ್ಬೇಕು. మీరు యేసుక్రీస్తు కొరకు నక్షత్రం వలె ఉండాలి. ಆಗ ದೇವರು ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ఆ విధంగా దేవుడు మీ విషయంలో మా విషయంలో ಸಂತೋಷ సంతోషపడతాడు. ನಮ್ಮ అగత్యತೆಗಳನ್ನ సంధిస్తారు, మన అవసరాలను తీరుస్తాడు, ನಮ್ಮ కొరತೆಗಳನ್ನ నీగిస్తారు, మన కొరతలను తీరుస్తాడు, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಇಗೋ ನಾನು ಇದ್ದೀನಿ ಅಂತ మన ప్రార్థన ఏ విధంగా ఉన్నదని ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. దేవుని వాక్యం ఆశీర్వదించుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించింది ఎందుకోసం అనంటే మన అందరి పాపములను ఆయన తీసివేసి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యానికి మనం వారసులంగా ఉండాలంటే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు. అంటే దీన్ని మనము ప్రతిరోజు చదువుతూ ధ్యానిస్తూ అంత మాత్రమే కాదు, కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో మనము మరి ప్రభువు వైపు నడిపించడానికి ఇతరులను ఏం చేయాలి? ప్రోత్సహించాలి. మరి జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వచ్చారు కదా. ఈ నక్షత్రం ఒక పెద్ద ప్రసంగం కదా. దేవుడు అబ్రహాంతో అన్నాడంట, అబ్రహామా ఒకసారి అసలు నక్షత్రాలు కూడా ఎలా ఉన్నాయో నీ సంతానాన్ని నేను అలాగా విస్మరింపజేస్తాను. రేపు నేను ఇదే చెప్దాం అనుకున్నాను అవుట్లైన్గా, అంటే ఈ ప్రసంగమే రేపు చూద్దాం. దేవుడు మరి ఎలా మాట్లాడతాడు మనతో. చక్కని వాక్యాన్ని అందించాడన్న చాలా సంతోషం. మరి ఒకసారి మన మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. చెప్పబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన అన్న కొరకు మరి వారి యొక్క కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క కుమారుని పేరేమో అభిషేక్, వారి యొక్క అమ్మాయి పేరేమో అభిమ. వారి ఇద్దరు కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన మనం అందరం ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా ఆశీర్వాదం గారు ప్రార్థనలు నడిపిస్తారు. సంఘంలో మేము ఈ యొక్క సెమిటేషన్ జరుపుకుంటుండగా మాకు మంచి అవకాశం దయచేసి మంచి స్పీకర్లు మా దగ్గరకు పంపించినందుకు మనం స్తోత్రం రాకపోకలందరూ మీరు నడిపించమని అడుగుతున్నాం. వచ్చిన బిడ్డలను దీనికి ఆస్వాదించుంటారు అక్కడ చేస్తున్న సేవలో మీరు బలంగా వాడమని అడుగుతున్నాం. నా ప్రతి ఒక్కరిని దీనికి ఆస్వాదించుంటారు. ప్రతి హృదయంలో వాక్యం నాటబడి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. మేము ఇతరుల మధ్యలో జీవించుండగా మా మాటల ఎందు ప్రవర్తన ఎందు మేము ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. కార్యక్రమం అంతటితో ఉండి నడిపించినందుకు దీనికి ఆస్వాదించుంటారు. వారు మార్గ మధ్యంలో మీరు వారి తోడని నడిపించమని దాసుని బలపరచుకోమని రేపు జరగబోయే కార్యక్రమం అంతటిలో మీరు నడిపించమని రాత్రికాల దేవుని మా మీద మెడగా కుమరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున బట్టి ప్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనకు క్యాండిల్ సర్వీస్ ఉంది, అలాగే కేక్ కటింగ్ ఉంది. ఈ క్యాండిల్స్ మళ్ళీ తీసుకెళ్ళకండి. ఇవి ఎప్పుడన్నా కరెంట్ పోయినప్పుడు చర్చిలో పెట్టుకోవాలి. దీంట్లో చాలా పెద్దగా తెచ్చినాం, చిన్న చిన్నది ఇవ్వాలి. ఇవి చాలా కాస్ట్ తీసుకొచ్చినాం. క్యాండిల్ బాగుందని చెప్పి పిల్లలకి క్యాండిల్స్ మీ దగ్గర పెట్టుకోండి, పిల్లలకి ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళకి పట్టుకుని అక్కడ కాల్చుకుంటే మళ్ళీ ఇబ్బంది, కింద వేసినా కూడా ఇబ్బంది. ఈ క్యాండిల్ సర్వీస్ గురించి మీరేమనుకుంటూ ఉన్నారో 2 మాటల్లో నేను చెప్తాను. ఇది ఒక ఆచార సంబంధమైనటువంటిది కాదు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడక్కడ గుళ్ళ దగ్గర ఏం చేస్తారు? దీపారాధనలు చేస్తారు, అవునా? ఒత్తులు పెట్టి సిద్ధల్లో నూనె పోసి ఏం వెలిగిస్తారు? దీపాలు. మనం అలాగా వెలిగించేటువంటిది కాదు ఈ యొక్క క్యాండిల్ సర్వీస్. ఈ క్యాండిల్ సర్వీస్ ఎందుకు చేస్తారు అని అంటే,
యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఏమని అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నా. వెలుగు మరి ఎలాగ మనం చూపించగలము? వెలుగుని మనం ఎలాగా ప్రకటించగలము? అంధకారమైనటువంటి చీకటి తొలగిపోవాలి అని అంటే, మన ఇంట్లో చీకటి తొలగాలి అని అంటే మనం ఏం చేయాలి? కరెంటును వాడి బల్బన్న వేయాలి, లేదంటే క్యాండిల్ అన్న వెలిగించి ఏం చేయాలి? చీకటిని పోగొట్టాలి. మన జీవితంలో కూడా చాలా రకాలైనటువంటి చీకట్లు ఉన్నాయి. గలతీ 5:19 ప్రకారము ఏమున్నాయి అక్కడ? శరీర కార్యాలు అనేటువంటి చీకట్లు చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం తీసివేసుకోవాలి అని అంటే మరి మనము వాక్యము ద్వారా ఏం చేయాలి? వెలిగింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపం. అవునా? అంటే ఈ కొవ్వొత్తి మనకేం నేర్పిస్తూ ఉంది అని అంటే, మన పాపం అనే చీకటిని మరి తొలగించి వేసి మనలను క్రీస్తు అనే వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వెలుగులో మనం నడిపించబడాలి అని ఈ క్యాండిల్ సర్వీస్ను మరి ఆనాటి సంఘంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులు వాక్యానుసారంగా ఆలోచించి దీన్ని ఎలాగా కొనసాగిస్తే బాగుంటుంది అని ఒక తీర్మానం చేసుకొని అందరికీ క్యాండిల్స్ ఇచ్చి మరి పాట పాడతారు కదా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుగనీయమని. కానీ ఈరోజు ఏమైందంటే చాలామంది ఇట్లా కొంతమంది ఇది అంతా ఏమంటారు ఆచార సంబంధంగా చేస్తున్నారు. కానీ అది కానే కాదు. ఇది దేనికోసం చెప్పండి? అందరూ చెప్పండి. దేనికోసం? వెలుగుకు సాదృశ్యమైనటువంటి క్రీస్తును మనము ధరించటం ద్వారా మనము చీకటి సంబంధులమైతే ఈ యొక్క వెలుగు నుంచి మనం కూడా ఏమవుతా ఉన్నాము? వెలుగు సంబంధులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎంతమంది అయితే వెలుగై ఉన్నారో వారి యొక్క కొవ్వొత్తులు వెలిగించుకొని అందరం లేచి నిలబడదాం. మరి ముందర కాదు దయచేసి పిల్లలకు జాగ్రత్తగా ఉండాలి. ఇది కరిగితే చాలా కింద పడుతుంది. అందరం కూడా మరి మన క్యాండిల్స్ వెలిగించుకొని పైకి చూపిస్తూ, అది అందులో ఉందా? ఉందా? ఓకే. నాలోని ప్రేమ జ్యోతిని వెలుగింగనీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుగింగనీయుమా, ప్రజాలికి దివ్యమై ప్రకాశమీయగా,
నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వెలుగుకు సాదృశ్యమైనటువంటి నాయన ఈ యొక్క జ్యోతిని వెలిగించి ప్రపంచ మానవాళిలో ఉన్న చీకటిని పోగొట్టడానికి 2023 సంవత్సరాల క్రితం మా అందరి కొరకు జన్మించిన నజరేయుడైనటువంటి యేసుగా ప్రభువా పిలువబడుతూ ఇదిగో ప్రభువా సమస్త మానవాళి పాపములను నాయన మీరు తీసివేస్తూ ఉన్నందుకు నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. చెరలోకి ఉన్నటువంటి వారిని విడిపించడానికి, నలిగిన వారిని ప్రభువా ఇదిగోనైనా రక్షించడానికి, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి, ఈ లోకానికి నాయన దిగి వచ్చినటువంటి యొక్క దినమును బట్టి నిన్న మహిమపరుస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా ఎంతమంది అయితే నాయన ఈ లోకంలో వెలుగుగా ఉండి నిన్ను గురించి ప్రకటిస్తూ ఉన్నారో ప్రభువా వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ కృపలో భద్రపరిచి నడిపించమని, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అన్ని కూడా ఆర్పేద్దాం. కింద జాగ్రత్తగా పెట్టండి. కూర్చోండి, దయచేసి అందరితో తీసుకోండి, ఎందుకంటే అది ఎక్కడ పడితే అక్కడ పెడితే బాగుంటుంది. దయచేసి అందరం కూర్చుందాం. అందులో ఉందా? మంచిది. మరి మనకు కేక్ కటింగ్ ఉంది. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి దేవునికి నామాన్ని మహిమపరచాలి కనుక ఇంకా ఎంత కేక్ ఎంత టైం వచ్చిందా? తీసుకురా. కేక్ చాలా బాగా ఇప్పించారు. కూల్ కేక్ అండి, చల్లగా ఉంది. కేక్ కూల్గా ఉంది. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. बोलो श्रेष्ठ महाराज की, बोलो श्रेष्ठ महाराज की, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, बोलो श्रेष्ठ महाराज की. మంచిది, కేక్ కట్ చేద్దాం. మరి చిన్న ప్రార్థన చేసిన అనంతరం మనం కేక్ కట్ చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా ప్రభువా తాను జన్మించినటువంటి దినాన్ని సంతోషంగా మరి జరిగిస్తూ ఆ యొక్క జన్మదినానికి ప్రభువా గుర్తుగా ఒక కేకును కట్ చేసి నేను మహిమపరుస్తూ ఉంటారు. అయితే ఈ పండుగ నాయన ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి కాదు, ప్రపంచ మానవాళికి నీవు పుట్టిన సందర్భంగా ఈ యొక్క కేక్ కట్ చేసుకొని నేను మహిమపరుస్తూ ఉండగా నీ సన్నిధిని మా అందరితో కూడా మీరు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంగా రండి. అగ్గయ్య గారు, ఆనందం గారు లేచి రండి. ఆనందం గారు ముందుకు రండి. మగవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాం, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. రండి బ్రదర్, మొగలు అందరు లేవండి, బాకీలు తప్ప, పిల్లలు తప్ప. రండి బ్రదర్, రండి అందరు రండి. బ్రదర్ మీరు రండి, ఇట్లా రండి, ఇట్లా రండి, ఇట్లా ఇట్లా రండి. కొంతమంది ఇట్లా రండి, పిల్లలు ఇట్లా. నీకే బ్రదర్ మీరు కొంచెం ఇంకా ఆనందం గారు ఇట్లా ముందుకు రండి,
దీన్ని కొంచెం అదే మాట కొంచెం ముందుకు ఏం కాదు పెట్టండి ఇప్పుడు ఇంకా ఆనందంగా ముందుకు జబ్బులు రాదు ముందుకు ఇద్దరు ఇటు అంటే చిన్న మీరందరూ నా చేయి పట్టుకుంటే అందరు కేక్ పట్టుకుంటే ఒకరి చేయి ఒకరు పట్టుకుంటే సార్ ఇట్లా పట్టుకొని అందరి చేతులు పట్టుకొని అందరు నా చేయి పట్టుకొని పట్టుకోగలిగిన వారు ఆశీర్వాదం చేతిని అలాగే వరుసగా తిను నువ్వు కూడా వస్తే బాగుంటుంది దా శ్రీ యేసును జయించెను శ్రీ యేసును జయించెను నేడు మాయాక బెత్లెహేమయోరేలో నేడు మాయాక బెత్లెహేమయోరేలో కన్నీయ మరియమ్మ గర్భమందున కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనే నామమందున ఇమ్మానుయేలనే నామమందున శ్రీ యేసును జయించెను శ్రీ యేసును జయించెను నేడు మాయాక బెత్లెహేమయోరేలో నేడు మాయాక బెత్లెహేమయోరేలో సత్రమందున పశువుల శాలయందున సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుడు మనదు నాయనందున దేవపుత్రుడు మనదు నాయనందున శ్రీ యేసును జయించెను శ్రీ యేసును జయించెను నేడు మాయాక బెత్లెహేమయోరేలో నేడు మాయాక బెత్లెహేమయోరేలో గొల్లలెల్లారు మిగుల వేపిల్లగా గొల్లలెల్లారు మిగుల వేపిల్లగా దివ్య కృప వార్తదుత చల్లగా దివ్య కృప వార్తదుత చల్లగా శ్రీ యేసును జయించెను శ్రీ యేసును జయించెను నేడు మాయాక బెత్లెహేమయోరేలో నేడు మాయాక బెత్లెహేమయోరేలో దయచేసి పురుషులంతా కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు స్త్రీలు ముందుకు రండి మాస్టర్మ్మ గారు అమ్మ లేచిరండి స్త్రీలు ముఖ్యమైన సరోజమ్మ గారు శారమ్మ గారు సత్యమ్మ గారు ఇట్లా రండి ఇట్లా చెప్తాను నేను మీరు కూడా కేక్ పెట్టారు మాస్టర్ ప్లీజ్ లేచిరండి రండి మంచిగా అక్కయ్య గారు యూట్యూబ్లో ఒక్కొక్కరు వస్తే మన మాస్టర్ గారు కొద్దిగా కేక్ పెడితే సీతమ్మ రండి తొందరగా రండి తొందరగా తొందరగా శ్రీ యేసు ఇట్లా పక్కకు వచ్చి అందరికి పంపించాలి కొద్దిగా శ్రీ యేసును జయించెను శ్రీ యేసును జయించెను నేడు మాయాక నేడు మాయాక సత్యమ్మ గారు మీరు రండి శ్రీ యేసును జయించెను శ్రీ యేసును జయించెను సత్యమా సత్రమందున పశువుల శాలయందున
దేవపుత్రుడు మనజుండాయే మనజుండాయే నందునా శ్రీ యేసును జయించెను శ్రీ యేసును జయించెను నేడు కాయగా బెత్లెహేమయులో నేడు కాయలో. ప్రార్థన చేసుకొని పరలోక ప్రార్థనతో మనం ముగించుకుందాం. మరి చివరి ముగింపు ప్రార్థన చిన్న మాటగా అంటే క్లుప్తంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకొని మనం కేక్ తీసుకుందాం. పరిశుద్ధ దేవా, కృప తండ్రి, మహోన్నతుడా, మరొకసారి నాయనా, సంఘంగా కూడుకుని ప్రభా, నీ జన్మదిన వేడుకలు ప్రభా మేమందరం కూడా ఆనందించిన సంతోషంగా నేను గర్వపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభా, మా జీవితాల్లో ప్రభా నువ్వు నాయన చేసిన ప్రతి విధమైన మేళ్ళకై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవునైనా మా హృదయాలు ప్రతి ఒక్క హృదయాలను జన్మించాలని ఆశపడుతున్నావు ప్రభా. నూతనంగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరిచినందుకే నీకు వందనాలు. వాక్యం ద్వారా బిడ్డలను బలపరచండి దేవా, హెచ్చరించండి, ప్రోత్సహించండి తండ్రి. అవును తండ్రి, నువ్వు నిజమైన క్రిస్మస్ ప్రభా మా హృదయాలను జన్మించినప్పుడే మేము జరుపుకుంటాం ప్రభా. అలాంటి తీర్మానం కలిగి ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధికి వచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ క్రిస్మస్ నైనా ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మేలుగా ఆశీర్వాదకరంగా ఉంచకు నీ కృప దయచేయమని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ చిన్న కార్యక్రమంలో మీరు తోడుగా నడిపించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేసి మా దోషులను క్షమించిన ప్రకారం క్షమించి మమ్మ శోధనలపై కాదు, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసములు సమాధానములు చేరి వచ్చిన మనందరి మీద వాక్యమును అందించిన దైవజనుల మీద ట్రాన్స్లేషన్ చేసినటువంటి బ్రదర్ మీద ఆయన యొక్క కృపా సన్నిధి మెడైనటువంటి దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము మనకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. 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 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. बोलो श्रेष्ठ महाराज की जय। बोलो श्रेष्ठ महाराज की जय। రాజుల రాజు की जय। ప్రభువుల ప్రభువు की जय। అందరికి వందనాలమ్మ. కేక్ ఇస్తారు. దయచేసి గుర్తుంచుకోండి, రేపు ఉదయకాలపు